సంస్తుతి చేయవే మనసు. అందరం కలిసి పాడుకుందాం. దేవ సంస్తుతి చేయవే మనసా, శ్రీమంతుడగు యెహోవా మీరు ఎట్టు కూర్చోండి సార్, మీరు ఎట్టు కూర్చోండి, మేము అక్కడ కూర్చోమన్నాం కదా. చేయవే మనసా దేవ సంస్తుతి చేయవే మనసా, శ్రీమంతుడగు యెహోవా సంస్తుతి చేయవే మనసా. దేవ సంస్తుతి చేయుమానా జీవమాయే యెహోవా దేవుని, దేవ సంస్తుతి నాయంతరంగములో వసించు సమస్తమా, ఆ కారణము చే దేవ సంస్తుతి చేయవే మనసా. యెహోవా నీకు చేసిన మేలను మరువకు, జీవమా యెహోవా నీకు చేసిన మేలను మరువకు, నీవు చేసిన పాతకంబులను మన్నించి జబ్బు లేవియున్లే కుండజేయును, ఆ కారణము చే దేవ సంస్తుతి చేయవే మనసా. దేవ సంస్తుతి చేయవే మనసా, శ్రీమంతుడగు యెహోవా సంస్తుతి చేయవే మనసా. దయను కృపను చావుగోతి నుండి నిన్ను లేవనెత్తి, దయను కృపను జీవ కిరీటముగవేయును, నీ శిరస్సు మీద జీవ కిరీటముగవేయును, ఆ కారణము చే దేవ సంస్తుతి చేయవే మనసా. హల్లెలూయా. ఏమ్మ పాడతారా? పాడేవాళ్ళు పాడతారా? ఎవరైనా పాడేవాళ్ళు ఉంటే వచ్చి పాడండి. పాడేవాళ్ళు ఇంకెవరైనా? హాల్ త్వరగా రండి. నా కృప నీకు చాలని, నా దయ నీపై ఉన్నదని, నా చేత నిన్ను భద్రపరుచుకున్నానని, నా ఆత్మశక్తితో నింపి నడుపుచున్నావని. నా కృప నీకు చాలని, నా దయ నీపై ఉన్నదని, నా చేత నిన్ను భద్రపరుచుకున్నానని, నా ఆత్మశక్తితో నింపి నడుపుచున్నానని, నాతో మాట్లాడినావా మహోన్నతుడా, నన్ను ఆదరించిన నజరేయ. నాతో మాట్లాడినావా మహోన్నతుడా,
భద్రపరుచుకున్నావని, నీ ఆత్మశక్తితో నింపి నడుపుచున్నావని, నేను నీకు తోడై ఉన్నానని. పొంగే జలములు నిన్నేమీ చేయలేవని, నేను నీకు తోడై ఉన్నానని. పొంగే జలములు నిన్నేమీ చెయ్యలేవని, నీ అరికాలు మోపు చోటు అలలన్నీ అణిగిపోవును. నీ అరికాలు మోపు చోటు అలలన్నీ అణిగిపోవును. పొంగి పొర్లే దీవెనలను నీ యందు ఉంచాలని, పొంగి పొర్లే దీవెనలను నీ యందు ఉంచాలని. నాతో మాట్లాడినా మహోన్నతుడా, నన్ను ఆదరించిన నజరేయ. నాతో మాట్లాడినా మహోన్నతుడా, నన్ను ఆదరించిన నజరేయ. నాకు పైకు చాలని, నా దయనిపై ఉండదని, నా రచయిత నిన్ను భద్రపరుచుకున్నానని, నా ఆత్మశక్తితో నింపి నడుపుచున్నానని. నా కృప నీకు చాలని, నా దయ నీపై ఉండదని, నా రచయిత నిన్ను భద్రపరుచుకున్నానని, నా ఆత్మశక్తితో నింపి నడుపుచున్నానని. హల్లెలూయా. రాంబాబు గారు వచ్చి ఒక ప్రత్యేకమైన పాటను పాడతారు. వెరీ గుడ్. లేచి నిలబడదాం, ప్రారంభ కీర్తన పాడుకుందాం. లేచి నిలబడదాం. ఒక పల్లవి ఒక వచ్చిన పాడిన తర్వాత ముగ్గురుగా క్లుప్తంగా ప్రార్థన చేసుకుని కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. తెలుగు క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుంచి ఒక పల్లవి ఒక వచ్చిన మాత్రమే పాడుకుందాం. దైవాత్మ రమ్ము పాడుకుందాం. దైవాత్మ రమ్ము నా తనువు నవ్రాలుము, నా జీవమంతయు నీతో నిండా చేరి వసింపుము. నా జీవమంతయు నీతో నిండా చేరి వసింపుము. నా జీవమంతయు నీతో నిండా చేరి వసింపుము. తెలివిని కలిగించు, నన్ను దివ్యగా వెలిగించు. తెలివిని కలిగించు, నన్ను దివ్యగా వెలిగించు. నీ కలిగిన భాగ్యములన్నిటినీ నా కంటికి చూపించు. నీ కలిగిన భాగ్యములన్నిటినీ నా కంటికి చూపించు. దైవాత్మ రమ్ము నా తనువు నవ్రాలుము, నా జీవమంతయు నీతో నిండా చేరి వసింపుము. నా జీవమంతయు నీతో నిండా చేరి వసింపుము. ప్రార్థన చేసుకుందాం. ముగ్గురుగా ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. మోకరించగలిగిన వారు మోకరించండి. మోకరించలేని వారు లేచి నిలబడండి. ప్రార్థనలో చేసుకుందాం. నాని గారు ప్రార్థనలో నడిపిస్తారు. దయచేసి ముందుకు రండి. నాని గారు ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థనలు ఏకీభవిద్దాం. ప్రతి ఒక్కరు పట్టుదల కలిగి ప్రార్థనలు చేద్దాం. సమయం 12 అయిపోతుంది కాబట్టి నాని గారు మొదటి ప్రార్థనలో నడిపిస్తారు. ఏకీభవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన.
స్తోత్రము స్తోత్రం మహోగండ మహోన్నతుడా నీ వందనమైన పాదాలకు నీ బంగారు పాదాలకు మెస్సుతలి స్తోత్రముల నాయన. అయా నువ్వు గొప్ప దేవుడు గనుడవై ఉన్నావు నాయన. ఇదిగో నాయన మాకు మరొక సంవత్సరం ఇచ్చినందుకు నీకు వందనాలు నా ప్రభా. నీ బంగారు పాదాలకు మెస్సుతలి స్తోత్రముల నాయన. ఇదిగో నా తండ్రి మా సంఘాన్ని నాయన దర్శించి మెడుగుతున్నాం ప్రభా. మా సంఘ బిడ్డలను దర్శించి నాయన మా గ్రామాన్ని దర్శించి మా గ్రామ బిడ్డలను దర్శించి మెడుగుతున్నాం ప్రభా. నీకు స్తోత్రముల నాయన. అయా మా దైవసేకులు మీరు దర్శించి తన కుటుంబాన్ని మీరు దర్శించి మెడుగుతున్నాం ప్రభానికి స్తోత్రముల నాయన. ఇదిగో ప్రభా మరొక సంవత్సరములకు నాయన అయా మేము కుటుంబ సమస్యముగా నా తండ్రి అయా నీ సన్నిధిలో పెనికిలాడ జీవితాలు దయచేయమడుగుతున్నాం ప్రభానికి స్తోత్రముల నాయన. ఈ సమయం ఈ గడియలు మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు నా ప్రభానికి స్తోత్రముల. ఈ క్షణము లేక ఎంతో మంది నిద్రించి ఉన్నప్పుడు నా తండ్రి అయా ఈ క్షణములో నాయన నీ మందిరం ఇలాగ నివసించిన ఆయన నిన్ను స్తుతించుతాకి నిన్ను గణపరతగా అయా సమయం ఇచ్చినందుకు కూడా నీకు వందనాలు నా ప్రభానికి స్తోత్రముల నాయన. అయా ప్రతి కుటుంబం కూడా అయా మార్గం తెలుసుకున్న భాగ్యము దయచేయమడుగుతున్నాం ప్రభానికి స్తోత్రముల నా తండ్రి. గొప్పవాడవయ్యా నువ్వు గొప్ప కారణాలు చేసే దేవుడు నా ప్రభానికి స్తోత్రముల నాయన. అయా రాత్రి అకాల సమయం నుండి ఎన్నో ప్రార్థనలు చేసినప్పుడు నాయన అయా ప్రార్థనలని మీరు ఆలికించి నాయన అయా రాత్రి జరిగించిన ఆరాధన పట్టి నీకు వందనాలు ప్రభా. ఎప్పుడు జరగబోయే ఆరాధన పట్టి నీకు వందనాల. అది అంతవరకు మీరుండి నాయన అయా మీ సహాయం దయచేయమడుగుతున్నాం ప్రభు. నీ దాసు నిలబడి ఏ వాక్యమైతే చెబుతారు నాయన అది నవర వేసుకునే జీవితాలు దయచేయమడుగుతున్నాం ప్రభా. ఎంతమంది బిడ్డలు నాయన అయా నీ కృప నీ ఆత్మకాకు ఎదురు చూస్తున్నా బిడ్డ లేని వారిని దర్శించి గర్భిణీలను దర్శించి నాయన అయా ఆసుపత్రులు కిరణంగా దర్శించి మడుగుతున్నాం ప్రభా. నీ సహాయం దయచేయమడుగుతున్నాం ప్రభా. మీ గాయపన స్వస్థపరచమడుగుతున్నాం ప్రభానికి స్తోత్రం. ఇంకెంతమంది బిడ్డలు నాయన అయా ప్రార్థన అమర్సలు అడిగి ఉన్నారు తెలిసి నా ప్రభా. అలా అవసరాలన్నీ మీరు తీర్చమడుగుతున్నాం. బాధల్లో ఉన్నవారు ఓదార్చగల దేవుడు నాయన నీ సహాయం అందించి అడుగుతున్నాం ప్రభా. అయా ప్రతి ఒక్క బిడ్డను మార్చినైనా ప్రతి తల్లి ఇక్కడ మోకాలించే భాగ్యం దయచేయమని నా తండ్రి. అయా ప్రతి బిడ్డను మీరు అయా బలపరచమని ఆత్మతో అభిషేకించమని ఆయన అయా ఈ ప్రార్థన సన్నిధికి చేర్చుకోమని నజరేయుడు యేసునామములో అడిగి బతి మాలి చోగలు వెళ్ళుకుంటున్నాము తండ్రి. ప్రార్థనలో నడిపిస్తారు. క్లుప్తంగా ప్రార్థనలు చేసుకుందాం. రత్నమ్మ గారు ప్రార్థనలు నడిపిస్తారు. ప్రభు వైపు చూస్తూ ప్రార్థన చేసుకుందాం. దేవుడు మన ప్రార్థనను ఆలకించగలిగిన వారు ఉన్నారు. ప్రార్థన చేసుకుందాం. రెండవ ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. స్తోత్రం 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 తండ్రి. సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడ వందనాలు నాయన. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన మా దేవా నీకే స్తోత్రాలు నాయన. అయా నువ్వు ఉన్నవాడు అనువాడు నాయన నీకే స్తోత్రాలు ప్రభా. అయా భూమిని ఆకాశాన్ని కూడా సృష్టించిన సృష్టికర్త నాయన. భూమిని పాదపీఠం ఆకాశముని సింహాసనము నా తండ్రి. సింహాసనం మీద ఉన్న నిండా నీ కొందనాలు. దావీదు కుమారా నీకే స్తోత్రాలు అయ్యా. నువ్వు దాటిపోవద్దు నాయన. అయ్యా క్షణం నీళ్ళు అంగలార్చుకుని నిన్ను స్తుతించే జ్ఞానం ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభా. నీకే స్తోత్రాలు అయ్యా. అయ్యా నిన్ను నమ్ముకున్న బిడ్డలు నువ్వు ఎంత మాత్రం త్రోసివేసే దేవుడు కాదు నాయన. నీకే వందనాలు స్తోత్రాలు ప్రభా. అయ్యా ఇద్దరు ముగ్గురు ఉన్న నామాన నేను ఉంటాను అంటున్నారు ప్రభు. ఇక్కడ మీరు ఉన్నారని నమ్ముచున్నాం దేవా. నీకే స్తుతులు స్తుతులు స్తోత్రములు స్తోత్రములు దేవా. అయ్యా నీకే వందనాలు తండ్రి. గ్రామాన్ని ఎంతగానో ప్రేమించి ఆశీర్వదించారు తండ్రి. సుదుమల్ల గ్రామాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని ఆ సేవ అంతట్లో కూడా అభివృద్ధి దయచేయండి. సంఘాలు సావాసం అంతట్లో కూడా మీరు ఉండండి ప్రభా. నీకే స్తోత్రాలు అయ్యా. అయ్యా నీకే వందనాలు నాయన. నువ్వు చేసే కార్యాలు ప్రభా. కంటికి కానరా సేవలు కినపడ హృదయానికి గోసిరెళ్ళు అన్నట్లుగా ప్రభా. అయ్యా మీరు 6 రోజులు కష్టపడండి. 7వ రోజు నాయన నీ మందిరానికి వచ్చి ఉపాసం ఉండి కన్నీరు ఖర్చు నీకేది ఇష్టమాడుగా అమ్మ నేను ఇస్తానని మాట్లాడుతున్నావు దేవా. నీకే స్తోత్రాలు అయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నా ప్రభా నీకు వందనాలు. మీ దాసులు ప్రయాసపడిన ఆయన యవ్వన కాలంలో నీ కాడిమైటు ఎంతో ఇష్టం అన్నట్లుగా ప్రభా. అయ్యా మీ దాసులకి నాయన అయ్యా మరి 7 అంతల ఆత్మను దయచేసిన ప్రభా. అయ్యా మా కాళ్ళ ప్రార్థన కన్నీటి ప్రార్థన నాయన ఎంతగానో ప్రభా. కుటుంబాల కొరకు నాయన గ్రామాల కొరకు నా తండ్రి భారం కలిగి ప్రార్థించే శక్తిని అనుగ్రహించిన దేవానికి స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. దేవానికి వందనాలయ్యా. అలాగే ప్రభా ఇదిగో తండ్రి అయ్యా మరి గడిచిన సంవత్సరం అంతా కూడా ప్రభా అయ్యా ఏ ప్రమాదమైన వార్తలు వినపడకుండా
అయ్యా మరి నా ప్రభా ఎంతగానో మీరు కాసి కాపాడిన విధానాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు అయ్యా. అయ్యా నీకే స్తుతులు స్తోత్రాలు ప్రభా. ఈ సన్నిధిలో నాయన ఎంతమంది అయితే నాయన ప్రార్థన కోరున్నారో ప్రభా, ప్రతి ప్రార్థనకి జవాబుని దయచేయండి ప్రభా. అయ్యా మీరు దాటలన్నిటికంటే పరమ దాటరు నాయన. అయ్యా హాస్పిటల్లో ఉన్న బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా కిరణ్ బాబు నీకే స్తోత్రములయ్యా. అయ్యా ముగ్గురు బిడ్డలకి ఒక తండ్రిగా, భర్తకి ఒక భార్యకి ఒక భర్తగా నాయన. అయ్యా మీరు ఎంతగానో ప్రభా, నీకు అసాధ్యమైంది ఏది లేదు నాయన. నమ్మటాన్ని వలనైతే నమ్మిన వారికి సమస్తం సాధ్యమేనంటున్నావు. ప్రార్థన వల్లే జయించగలమంటున్నావు నాయన. ఆ సాతాను క్రియలు, అయా చీకటి శక్తులు, అంధకార శక్తులు అయా నీ యేసు నామములు విడుదల చేసిన ఆయన ఆ బిడ్డని నా ప్రభువా. అయా మరి నాయన అన్ని కూడా తగ్గిన ప్రభువా నీ సన్నిధిలో సాక్షిగా నిలబెట్టుకోండి. అయా మరి నాయన ఇచ్చిన తల్లిదండ్రులను కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నీకు వందనాలు స్తోత్రాలు అయా. మీరు చూపిన కృపను బట్టి దయను బట్టి వందనాలు నాయన. అలాగే తండ్రి అయ్యగారు తల్లిదండ్రులను కూడా జ్ఞాపకం చేసుకోండి. వదిన అన్నని బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి అయా. ఇదిగో తండ్రి దూర ప్రాంతం నుంచి వచ్చిన ఆయన ఇక్కడ అయా మరి పరిచయం చేయటం ఎంతో అయా ధన్యత అంటున్నావు ప్రభా. ఆ బిడ్డలు రాకపోకళ్ళందు కుటుంబాలందు నాయన బిడ్డలందు కూడా మీరు ఆశీర్వదించి దీవించండి. ప్రతి బిడ్డలు నాయన ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోండి. ఏ సమస్యలు ఇరుకులు ఇబ్బందులతో వచ్చినారో ప్రభా ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకుని వాళ్ళ సమస్యల నుంచి విడుదల చేయండి అయా. స్త్రీలు రావటమే కాదు నాయన, పురుషులు కూడా రావటానికి నీ కృప చూపండి అయా. కుటుంబం సహితం నాయన నీ సన్నిధిలో మోకాళ్ళు వేయాలంటున్నావు ప్రభా. అలాంటి ఆరాధన చేసే కృప ప్రతి ఒక్కరికి దయచేయండి అయా. గర్భ ఫలాలు లేని బిడ్డలకి గర్భ ఫలాలు దయచేయండి అయా. కాయ కష్టపడే బిడ్డలకు ఆరోగ్యమైన బలాన్ని కృపను దయచేయండి అయా. జాబుల కొరకు ఉండే బిడ్డల కొరకు జాబులు దయచేయండి అయా. మరి వ్యాపారం చేసుకునే బిడ్డలు నాయన అయా మరి నాయన ప్రభా. వ్యవసాయాల మీద ఆధారపడి బిడ్డలు ఉన్నారు ప్రభా అయా. నీకు స్తోత్రాలు అయా. లారీ వాండర్లు కేంద్రాల డ్రైవర్లు నాయన మరి ఎంతగానో ప్రభా అప్పులు నాయన ఉన్నప్పటికీ ప్రభా మీరు నాయన బళ్ళకి నాయన కిరాయిలు దయచేయండి అయా. ధన సాయం కూడా మీరు దయచేయండి ప్రభా అయా. నీకు అసాధ్యమైంది ఏది లేదు నాయన. అప్పులు సమస్యలు ఇరుకులు ఇబ్బందులతో బాధపడిన బిడ్డలందరినీ కూడా లేవనెత్తండి అయా. నీకు స్తోత్రములు స్తోత్రములు నాయన. గృహం కట్టుకునే బిడ్డలు ధన సాయం సమకూర్చండి అలాగే ప్రభా అయా. మరి మారిన వారే కాదు నాయన, మారిన వారికి కూడా రక్షణ దయచేయండి అలాగే నాయన. నీలో భయము భక్తి కలిగి జీవించమంటున్నావు ప్రభా. నీకే స్తోత్రాలు అయ్యా. అయా 7 ఏళ్ళు శ్రమ 7 ఏళ్ళు శ్రమ పళ్ళు కొరుకుట నాయన నరకం ఉంది అంటున్నావు ప్రభా అయా. మా జీవితాలు ఏ స్థితిలో ఉన్నాయో మమ్మల్ని మేము సరి చేసుకుని ప్రభా మీ దాసులు ఎన్నో మరబలు చెప్పినప్పుడు అయా వాక్యం ద్వారా నడుచుకునే కృప ప్రతి ఒక్కరికి దయచేయండి నాయన. నీకే స్తోత్రాలు అలాగే నాయన. రాత్రి ఆరాధన అంతట్లో మీరున్నారు ప్రభా, జయకరంగా జరిగించారయ్యా. ఈ ఆరాధనలో కూడా మీరుండి తూర్పు పరమర ఉత్తరం దక్షిణం 4 ప్రాంతాల బిడ్డలను కూడా తోడుకు రండి ప్రభా. నీళ్ళు అంగలార్చుకునే జీవితాలు దయచేయండి అయా. నీకే స్తోత్రాలు. ఏకంత ప్రార్థన నాయన, మా కాళ్ళ ప్రార్థన, కన్నీటి ప్రార్థన దయచేయండి. రేస్వాకి ఇచ్చిన కృపా కాపుదలు కూడా దయచేయండి అయా. కానాని స్త్రీ కూడా నాయన ఎంతో కేకలు పెట్టినప్పుడు నాయన అయా మరి నాయన నీకు వందనాలు స్తోత్రాలు అయా. మరి ఎంతగానో నాయన ఎన్నప్పటికీ కూడా ప్రభా అయా వినే వరకు కూడా నాయన కేకలు పెట్టినట్లుగా నా ప్రభా అయా. మా బిడ్డల కొరకు కూడా ప్రభా మరి మొరపెట్టే కృపను దయచేసిన ఆయన అయా. ఈడిపోయిన కుటుంబాలు కూడా కలవటానికి నీ కృప దయచేయండి అయా. నువ్వు ఏదైనా చేయగలను సమర్థుడు. ప్రార్థన నాయన పరిస్థితులు మార్చిద్దంటున్నావు, వాక్యం నెమ్మతిచ్చిద్దంటున్నావు నాయన. అలాంటి కృప నాయన. నిన్ను నమ్ముకున్న బిడ్డలకి ఏది కొద ఉండదు అంటున్నావు ప్రభా. నీకే స్తోత్రాలు అయా. ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకుని నాయన అయా. ఇదిగో తండ్రి నాకంటే ముందు తల్లిగారు చేస్తున్నారు ప్రభా అయా. మాలో తప్పులు ఒప్పులుంటే నీ దయతో క్షమించిన ఆయన నా బిడ్డలు కూడా మారి నీ సన్నిధికి రావటానికి నీ కృప చూపమని చిన్న ప్రార్థనని పర్లకని చేర్చుకోమని యేసు పరిశుద్ధనాన్ని బట్టి బతులాడు అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమేన్. మూడవ ప్రార్థన రవి గారు చేస్తారు. మూడవ ప్రార్థన రవి గారు చేస్తారు. ప్రార్థనలు ఏకీభవిద్దాం. మూడవ ప్రార్థన రవి గారు చేస్తారు. ప్రార్థన. స్తోత్రము 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 దేవా. పరిశుద్ధుడా, ప్రేమ కనికరం కలిగిన ప్రభువా, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం రాజా. అయా గతించిన కాలమంది కూడా దేవా ఎన్నో ఇబ్బందుల్లో ఇరుకుల్లో వ్యాధుల్లో బాధలు సమస్యలు దేవా అయ్యా రెక్కల కింద భద్రపరిచి కాపాడు క్షేమంగా ఉంచి దేవా నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా మరొక్కసారి నీకు నూతన సంవత్సరం నా ప్రభావ 2026 సంవత్సరం జనవరి 1వ తారీఖున దేవా నీకు స్తోత్రాలు అయ్యా. ఆయన సన్నిధానంలో కూడుకున్న ప్రభు ప్రభువ
సజీవులుగా నీ స్తుతించి కనపరిచిన గొప్ప భాగ్యంలో ధన్యతను నాకును మాకునిచ్చిన విధానాన్ని బట్టి నీకు వందన స్తోత్రాలు నా ప్రభా. అయితే ఇదిగా నా ప్రభా నీ నామాన్ని స్తుతించి కనపరుస్తున్నామంటే తండ్రి, అయా మా శక్తి చేత కాదు, బలము చేత కాదు దేవానికి స్తోత్రాలు. అయా కేవలం నీకు కృప చొప్పున మాత్రమే నడిపిస్తూ ఆదరిస్తున్న దేవానికి వందనాలు తండ్రి. అయ్యా ఇప్పటి వరకు కూడా చేసిన ప్రభా ఆయా ప్రార్థనలను కూడా మీరు గాయకొని ఉన్నారని నమ్ముచూ ప్రార్థిస్తున్న దేవానికి వందనాలు తండ్రి. అయా ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఇరుకుల్లో, వ్యాధుల్లో, బాధల్లో తండ్రి నీకు స్తోత్రాలు తండ్రి. అయా ఎవరికి చెప్పాలో అర్థం కాక ఎటు వేళలో తెలియక దేవానికి స్తోత్రాలు. ఆయన నీ నామాన్ని బట్టి ఆదరించబడిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి నీకు వందన స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభా. ఆయా సంఘాలను బట్టి, సహవాసాలను బట్టి నీకు వందన స్తోత్రాలు చెల్లిస్తున్నావు తండ్రి. ఆయా గడిచిన కాలంలో ఉన్న ప్రభా అడగక మునిపి అక్కర్లన్నీ ఎరిగినావా అయా ప్రతి ఒక్క కార్యాన్ని జరిగించిన గొప్ప దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆయా నూతన సంవత్సరం అడిగిపెట్టిన ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరే జ్ఞాపకం చేసుకోండి అయ్యా నీకు స్తోత్రాలు. అయ్యా ఇదిగో క్యాలెండర్లో డేట్ మాత్రం మారడం కాదు కానీ దేవానికి స్తోత్రాలు తండ్రి. అయ్యా మా యొక్క కుటుంబంలో గొప్ప మార్పుని కలిగించమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా మా యొక్క జీవితంలో గొప్ప మార్పును కలిగించమని ప్రార్థిస్తున్న దేవునికి వందనాలు తండ్రి. మా యొక్క హృదయాలు పూర్తిగా మారడానికి సహాయము దయచేయమని ప్రార్థిస్తున్న దేవునికి వందనాలు నా ప్రభా. ఇదిగో నాయన అయా బండ లాంటి మొండి హృదయాలను కరిగించే దేవానికి స్తోత్రాలు. అయా మాంసపు హృదయాలు మాకు దయచేయమని దేవా. అయా క్రీస్తు యేసు కలిగిన మనసు మేము కూడా కలిగి జీవించడానికి నా ప్రభా. అయా సంఘం మొత్తాన్ని కూడా మీరే జ్ఞాపకం చేసుకుని హస్తాలపై ఎత్తిపట్టుకుని ప్రార్థిస్తున్న దేవునికి వందనాలు నా ప్రభా. అయ్యా నూతన సంవత్సరం అడిగెత్తిపెట్టిన ప్రతి ఒక్క బిడ్డ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు బలపరచండి అయ్యా నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా ఎన్నో దినాలుగా దేవా నీకు స్తోత్రాలు. అయా చేయబడుతున్న ప్రతి ఒక్క ప్రార్థన కూడా దేవా నెరవేర్పు నీ యొక్క నూతన సంవత్సరంలో శీఘ్రంగా సమకూర్చి జరిగించమని ప్రార్థిస్తూ అడుగుచున్న దేవునికి వందనాలు నా ప్రభా. అయ్యా ఇదిగో నాయన కన్నీటి ప్రార్థన నా ఎన్నడూ కూడా వ్యర్థము కాకుండా దేవా నీకు స్తోత్రాలు. అడి రీతిగానే దేవా నీకు వందనాలు తండ్రి. సంఘ ప్రార్థన, సహవాస ప్రార్థన, అయ్యా సేవకుల యొక్క ప్రయాస దేవ ఎన్నడూ కూడా వ్యర్థము కాకుండా దేవా నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా ఎవరింటి అవసరాలతో, అక్కరలతో, ఇరుకులతో, ఇబ్బందులతో, వ్యాధి బాధల సమస్యలతో నీ నామాన్ని బట్టి మొర్ర పెట్టి ఉన్నారో దేవానికి స్తోత్రాలు తండ్రి. అటు మొర్రకు మీరే సమాధానం దయచేయమని ప్రార్థిస్తున్న దేవునికి వందనాలు నా ప్రభా. ఎందుకనగా దేవానికి స్తోత్రాలు. ఆనాడు నా ప్రభా మా యొక్క నాయకులు చేసిన ప్రార్థనలను బట్టి, అలాగే దేవ సంఘ సేవకులను బట్టి నీకు స్తోత్రాలు చేస్తున్నా ప్రభా. అయ్యా ఇదిగో నీ నామకంతవరకు కట్టబడిన ఒక మందిరం వైపు అయ్యా నీకు కనుదృష్టిని నిలిచి ఉంచారన్నప్పుడు నమ్ముతూ ప్రార్థిస్తున్న దేవునికి వందనాలు నా ప్రభా. ఎందరైతే బిడ్డలు నీ సన్నిధానంలో మోకరించి అయ్యా కన్నీరు కాచి ఎలుగెత్తి ఏడుస్తూ అనేక కార్యాల విషయమై మొర్రపెట్టిన ఆయన ప్రార్థించిన వారిని ఉన్నారు దేవునికి స్తోత్రాలు తండ్రి. అటు ప్రార్థన కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తున్న దేవునికి వందనాలు నా ప్రభా. అయ్యా నాయకులు మాకు చూపిన మార్గాన్ని బట్టి మరొకసారి వందన స్తోత్రాలు చేస్తున్నాం తండ్రి. అయ్యా నాయకులు చూపిన మార్గంలో అయ్యా అనేక సంఘాలుగా నైనా ప్రభా విస్తరించడానికి సహాయము దయచేయమని ప్రార్థిస్తున్న దేవునికి వందనాలు నా ప్రభా. అయ్యాటి మార్గాన్ని ఆయన మాకు చూపినటువంటి మార్గంలో ఏ ఒక్కరం కూడా కుడికి కానీ ఎడమకి కానీ తొలగిపోయే వారిగా కాకుండా దేవానికి స్తోత్రాలు. అయ్యా వెనుకను మరిచి ముందున్నటువంటి బహుమానాలు అయ్యా మేము జ్ఞాపకం చేసుకుంటూ దేవానికి స్తోత్రాలు. అయ్యా అటు మార్గంలో ప్రయాసపడుతున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరే జ్ఞాపకం చేసుకుని దేవానికి స్తోత్రాలు తండ్రి. అయాటి బిడ్డలు నా ప్రభా అనేక ఆత్మీయ బిడ్డలను, సంఘాలను, సహవాసాలను బలపరుస్తూ నీకు వాక్య ఆహారంతో నైవా అయ్యా మీరు నాయన నడిపిస్తున్న విధానాన్ని బట్టి నా ప్రభా. అటు ప్రయాసపడుతున్న యవ్వన సేవకులను బట్టి మరొకసారి వందన స్తోత్రాలు నా ప్రభా. ఆ యవ్వన సేవకుల యొక్క ప్రయాసలు నాయన తగినటువంటి ఫలములు, సంఘము, సహవాసము ఫలించడానికి సహాయము దయచేసి ప్రార్థిస్తున్న దేవునికి వందనాలు తండ్రి. ఇచ్చినటువంటి సంఘాలు కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటే నీకు స్తోత్రాలు అయ్యా. అయ్యా చొద్దుమల సంఘాన్ని, ప్రకాశ్ నగర్ సంఘాన్ని, అలాగే దేవా అనేక ప్రాంతాల నుంచి, దూర ప్రాంతాల నుంచి దేవా ఆయన వాక్కు వినడానికి వస్తున్న ప్రతి ఒక్క ఆత్మీయ బిడ్డను కూడా మీ చేతులకు అప్పగిస్తుండే దేవానికి వందనాలు తండ్రి. నూతన సంవత్సరం ప్రతి ఒక్కరితో కూడా నూతన వాక్యాలతో ఆయన హృదయపూర్వకంగా అయ్యా నీ సన్నిధిలో సాక్షి ఉండడానికి సహాయ ప్రతి ఒక్కరు కూడా మీరే బలపరచమని ప్రార్థిస్తూ కూర్చున్న దేవునికి వందనాలు నా ప్రభా. అయ్యా ఇప్పటి వరకు కూడా చేసిన ప్రతి ఒక్క ప్రార్థన నెరవేర్పు మీరు కలిగించండి దేవానికి స్తోత్రాలు. అయ్యా ముఖ్యంగా ఇటు సమయంలో దేవానికి స్తోత్రాలు తండ్రి. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నాయన అయ్యా వాక్య ఆహారంగా మీరే ఉండి సూటిగా తేటగా స్పష్టంగా మాట్లాడమని అయ్యా మీకు వాక్యం ఆ యొక్క జీవితాలు అనేక కార్యాలు పొందుకోవడానికి మీరే శీఘ్రంగా సమకూర్చి జరిగించు దేవానికి స్తోత్రాలు చేస్తున్న ప్రభా. అటు వాక్యము మా యొక్క త్రోవకు వెలుగును, మా పాదములకు దీపం ఇవ్వడానికి సహాయము దయచేసి ప్రతి ఒక్కరు కూడా వాక్కు చేత ఆదరించి, ప్రేమించి, బలపరిచి, స్థిరపరిచి నూతన మనసు, నూతన స్వభావం మేము దయచేసి పొందుకోవడానికి కృప చూపించమని నీ నామానికి మహిమకరంగా జయకరంగా ఉంచి అయా వరుడుగా మీరు వచ్చిన సందర్భంలో సిద్ధపడిన వధువు సంఘము వల్లే మేఘమెక్కే ధన్యతను నాకును మాకును మళ్ళీ కూడా దయచేసి నీ నామానికి మీరు మాత్రమే మహిమకంత ప్రభావాలు తెచ్చుకుంటారని మరొకసారి నేను సంఘమును, సహవాసమును, పెద్దలను, ప్రార్థన పరులను, యవ్వన వీరులను, వృద్ధులు, చిన్న బిడ్డలు అనేక అవసరాలతో విషయమే నీ నామంలో అన్ని సన్నిధానాలు మోకరించి ప్రతి ఒక్క బిడ్డ కూడా మీరు చేతులకు అప్పగించుకుంటూ మహిమకంత ప్రభావాలు మీరు మాత్రమే తెచ్చుకుంటారని యేసు పరిశుద్ధ
పరిశుద్ధ నామాలు అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. చెప్పుకుందాం. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం మాకు వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి యందు నెరవేరును గాక. మా నిదిన ఆహారం నేడు మాకు దయచేయము. మడల అపరాధములు చేయవారు మేము క్షమించినట్లు మా అపరాధులు మీరు క్షమించుము. మమ్మల్ని శోధన నుండి కీడు నుండి తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలండి. దయచేసి కూర్చుందాం. ఉషా గారు వచ్చి ఒక ప్రత్యేకమైన పాటను పాడిన తర్వాత సాక్ష్యాలకి సమయటం జరుగుతుంది. సాక్ష్యాలు తెలుసుకుందాం. ఉషా గారు వచ్చి ఒక పాట పాడండి, ఆ సాక్ష్యాలు తెలుసు. హల్లెలూయా. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా, వందనం. కృప చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా, వందనం. కృప చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం. పాడనా నీ కీర్తన, పోగా
చాలా సంతోషం. ఆ పిల్లలందరి కిందకి దిగండి అయ్యా. ఓయ్ పిల్లలందరి కిందకి దిగండి. లేకండి అక్కడ, లేకండి కుర్చీలు లేకండి అక్కడ. ఇటు రావాలి, ఇట్రండి, 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 ఇటు రావాలి, ఇటు రావాలి. ఇటు రావాలి. దిగారా? కింద దిగారు. ఇక్కడికి వచ్చి వెనకాలకి వచ్చి లేగాలి. అక్కడ లే, రా కిందకి రా, లే ఇటురా, తిరగొద్దు అటు ఇటు, కాము కూర్చోవాలి. కూర్చో. మీ ఇద్దరు కూడా దిగండి, మీ ఇద్దరు కూడా దిగండి. కుర్చీలో కూర్చోకూడదు, దిగాలి. కిందకి రండి, కాంప్రమైజ్ అవ్వం, కూర్చోవాలి. సాక్ష్యాలకు సమయటం జరుగుతుంది. అటు ఇటు తిరగొద్దు, కదలొద్దు. సాక్ష్యాలు క్లుప్తంగా మీరు అనుకుంటున్న సాక్ష్యాలు. ఇటు కూర్చో. ఎలా ఎదురు అక్కడ లేనా? ఇట్రా ఎదురు కూర్చో. సాక్ష్యాలు ఎవరు డిస్టర్బ్ చేయొద్దు. సాక్ష్యాలు విందాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు నామానికి వందనాలు, దైవజనులకు నా వందనాలు, సంఘస్థులు అందరికీ నా వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే పోయిన జనవరి 1కి గ్యాస్ పట్టేసి గ్యాస్ నొప్పి వచ్చింది. పిల్లోడు మిషన్ దగ్గర నుంచి చూసి వెళ్దామని వచ్చాడు. నా పిల్లోడు నేను కూడా ఇజారాయి అంతా తిరిగాము. మరి డాక్టర్లు అయితే ఎవరో లేరు. ఒక డాక్టర్ అమ్మ గారు ఉండి ఆమె కూడా ఏదో భయంకరంగా చెప్పింది, అయ్యా ఆపరేషన్ ఎక్కడ చేయించారు, ఆపరేషన్ అయితే సరిగ్గా చేయలేదు, మరి స్కానింగ్ తీయించుకోండి, అమ్మాయికి సీరియస్గా ఉందని చెప్పింది. సరే ఆ నైట్ దేవుడి కృప వల్ల ఏ బిళ్ళలు ఇచ్చారో ఆ బిళ్ళలు వేసుకున్నాను, తగ్గింది. నైట్ అయితే రాలేకపోయా కానీ మరి పొగులైతే వచ్చాను ఆయన నామాన్ని గణపరుస్తానికి. మళ్ళీ సడన్గా గ్యాస్ పట్టేసి అట్లా 8 సంవత్సరాలు బాధపడ్డాను. గ్యాస్ అంట, కానీ స్కానింగ్ అయితే తీయించుకుంటా. నేను ఆపరేషన్ చేయించుకున్నాను కదా, నాకేం ప్రాబ్లం లేదని నేను ధైర్యంగా ఉంటున్నాను. కాకపోతే ఆపరేషన్ అయితే సరిగ్గా చేయలేదు. అయ్యా తేడా అయ్యి మరి ఒక నైట్ కాడ బాగా కడుపులో నొప్పి వచ్చేసి పెద్ద కోళ్ళు అయితే పెద్ద కుమారుడి దగ్గరికి వెళ్ళింది. లేదు ఇంటి దగ్గర చిన్న కుమారుడు, చిన్న కోళ్ళు మా ఆయన ఉన్నారు. చిన్న కోళ్ళకైతే జ్వరము, ఆమె హాస్పిటల్లో తిరుగుతుంది, నేను హాస్పిటల్లో తిరుగుతున్నా. గ్యాస్ పట్టేసి పిల్లోడు చిన్నపిల్లోడు అటు ఇటు తిప్పుతా చాలా బాధపడ్డాడు. మరి వాంతులు అయిపోతున్నాయి. ఆ గ్యాస్ మందని అయ్యా నీ అని వేసుకొని వాంతులు అయిపోతున్నాయి, ఉక్కురు బిక్కురు అయిపోతున్నాయి. అయ్యా నా పని అయిపోయింది ఇంకా ఆయనతో నన్ను అలా భయపడిపోయాడు. భయపడిపోయి అయ్యా చిన్నాడు ఆటో తీసుకొని తొందరగా రారా మీ అమ్మ బాగాలేదని చెప్పి ఫోన్ చేశాడు. చిన్న కొడుకు కూడా ఆటో తీసుకొని వచ్చారు. వస్తే హాస్పిటల్కి వెళ్తే డాక్టర్లు కూడా అదిరిపోయి ఇది సీరియస్ కేసు అయ్యా మీరు నమ్మకం చెప్పలేము, వెళ్తే ఆంధ్ర హాస్పిటల్కి వెళ్ళండి, లేకుంటే మరి ఆశ్రమ హాస్పిటల్కి వెళ్ళండి, సీరియస్ కేసు మేము జాయిన్ చేసుకోమంటున్నారు. అయితే మేము ఫస్ట్ నుంచి వచ్చేది హాస్పిటలే కదా, మరి మీరు ఈ నైట్ కాడ మీకు అలాగ ఉదాహరణగా మాట్లాడితే మేము ఎటు వెళ్ళమని చెప్పి అంటే సరేలే జాయిన్ చేయండి అన్నాడు. జాయిన్ అయ్యాము ఆ నైటు. మరి ఎట్లా దేవుడి దయ వల్ల ఆ నైట్ అయితే నొప్పి తగ్గింది. తెల్ల స్కానింగ్ తీపిస్తే డాక్టర్ గారు చాలా భయంకరంగా ఇప్పుడే జాయిన్ చేసేయండి, నేనైతే చేయలేదు, మామూలు సీరియస్ కేసు, నేను చేయను, ఆంధ్ర హాస్పిటల్లోనే ఆశ్రమంలోనే జాయిన్ చేసేయండి, తొందరగా ఆపరేషన్ పడాలన్నారు. ఆ మాటలకి నా కుటుంబం అంతా నాయన అదిరిపోతే ఈయనైతే ఇప్పుడే జాయిన్ అయిపోయి ఏదో ఒక హాస్పిటల్లో అంటున్నాడు. అయ్యా నువ్వెందుకు కంగారు పడబాకు, పిల్లలు ఉన్నారు, పెద్ద ఆయన పిల్లలు నా దగ్గరే ఉన్నారు, మరి పెద్ద కోడలు చూస్తే పిల్లోడి దగ్గర ఉంది ఆగయ్యా అని చెప్పి నాపి పెద్ద పిల్లోడికి ఫోన్ చేస్తే కోడలను పంపించేశాడు. కోడలను పంపించా కొడుకు కూడా వచ్చాడు. మరి తెలిసిన డాక్టర్ గారు మా ఆయన ఫ్రెండ్కి తెలిసిన డాక్టర్ గారు ఉంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే నేను చేస్తానని ఆయన ధైర్యం ఇచ్చాడు. మరి ప్రతి శనివారం అయ్యగారు గుళ్ళో ప్రార్థన పెడుతున్నారు. ఆ రోజు శనివారం హాస్పిటల్లో జాయిన్ అవ్వాలి.
బాబు మరి నేను హాస్పిటల్కి వెళ్తాను, నాకు ప్రార్థన చేద్దురా అయ్యా, నేను హాస్పిటల్ జాయిన్ అవ్వాలంటే బాబు వచ్చాడు. వచ్చి బాబు కూడా మంచి ప్రార్థన చేశాడు. ఈ తల్లిగారు ఆపరేషన్ సక్సెస్ అయ్యి మందిరంలో నీ బిడ్డగా ఈ తల్లిని నిలబెట్టుకోమని దేవుడు ప్రార్థన చేశాడు. దైవజనులు ప్రార్థన దేవుడు కృప వల్ల నేను ఈ సన్నిధిలో సాక్షిపెట్టుగా నిలబడ్డాను. ఆయన నామానికే మహిమ కలిగిన గాక, సాక్ష్యం దీవించమని నా కుటుంబం కోసం, నా కోసం, నా బిడ్డల కోసం ప్రార్థన చేయమని దైవజనులు అడుగుతున్నాను. ఇదే నా సాక్ష్యం. దేవుడు ఆ సాక్ష్యముని దీవించును గాక. మరి త్వరగా ఇంకా సాక్ష్యాలు చెప్పేవాళ్ళు ఉంటే త్వరగా ముందుకొచ్చి మీ సాక్ష్యాలు తెలియచేయండి. పండుగ రోజు కదా, మీ సాక్ష్యాలు తెలియచేస్తున్నాను. ఏమ్మా అక్కడ కానుకలు కర్రలు పెట్టలేదేంటి? దేవుని స్తోత్రాలు, అయ్యగారి వందనాలు, వచ్చిన సంఘస్థులందరికి నా వందనాలు. మరి నా సాక్ష్యం ఏంటంటే మరి దేవుడు కృపను బట్టి మరి పోయిన సంవత్సరం అంతా కూడా మరి ఎంతగానో మరి అట్లాగే మా చిన్న కోళ్ళు పోయిన సంవత్సరం కూడా ఎట్లాగే వెళ్ళిపోయిందండి. మరి అప్పుడైతే పిల్లలిద్దరిని కూడా తీసుకొని వెళ్ళిపోయింది పోయిన సంవత్సరం కూడా. మరి ఈ సంవత్సరం కూడా అలాగే మరి పిల్లోడిని వదిలిపెట్టి వెళ్ళిపోయింది. అయినప్పటికీ మరి నా వయసు అయితే అయిపోయినట్లుంది. అయినా కూడా మరి నా పెద్ద కోళ్ళు కూడా చనిపోయి మరి వాళ్ళు మరి ఇటు నా చిన్న కొడుకు పిల్లోడు మరి 2 అమ్మాయి వెళ్ళిపోయినా కూడా ఆడు మరి దేవుడు కృపను బట్టి నా ఒంట్లో ఆరోగ్యం బాగోపోయినా కూడా దేవుడు నన్ను ఎంతగానో కాపాడి మరి ఆ బిడ్డలు కొండి పెట్టుకుంటాకి నాకు ఓపిక ఇచ్చినందుకు దేవాతి దేవునికే వందనాలు. మరి ఆయనకి ఏమి ఇచ్చి రుణం తీర్చుకోలేను కానీ మరి ఆయన చేసే కార్యాలు దేనికి కూడా కంటికి కానరావు, చెవులకి వినపడరు, దేనికి గోసరిల్లు అన్నట్లుగా దేవుడైతే ఎన్ని వచ్చినప్పటికీ నాకు ఒంట్లో ఆరోగ్యం కూడా బాగోదండి. అయినప్పటికీ కూడా మరి ఒక్కొక్కసారి బీబీ డౌన్ అయిపోయి పడిపోయి మళ్ళీ లేచి మళ్ళీ అట్లాగే బిడ్డలు కొండి పెట్టుకుంటాకి ఆ దేవుడిచ్చిన కృపను బట్టి వందనాలు. అలాగే మరి ఏ గ్రామంలో అయితే ఇదే ర్యాలీ రోజున అయితే ఎంతో గలిబిలిగా ఉండేది, మరి తాగేసి ఎంతో గలిబిలిగా శోధన ఉండేది. మరి అట్లాగే మరి దైవ సేవకుడు మరి మోకాళ్ళ ప్రార్థన, మరి ముగ్గురుగా ప్రార్థన, మరి దేవుడు కృపను బట్టి మరి ప్రతి తల్లి చేసే ప్రార్థన ఆలకించి మరి రాత్రి అయితే ఏ గలిబిలి లేకోకుండా మరి శాంతి సమాధానం మరి బిడ్డలకి ఇచ్చినందుకు ఆయనకి ఏమి ఇచ్చిరడం తీర్చుకోలేం. కానీ మరి నేను అనుకున్న ప్రభువా మరి ఏ గలిబిలి లేకోకుండా ఏ సాతాను పని చేయకోకుండా ప్రభా ప్రతి ఒక్కరికి నెమ్మది దయచేయమని నేను అడిగినప్పుడు ఆ దేవుడు ఎంతగానో మరి ఈ గ్రామంలో శాంతి సమాధానం ఇచ్చినందుకే వందనాలు. మరి అలాగే నా కుటుంబం గురించి మరి మా చిన్న అబ్బాయి గురించి మరి ఆ అమ్మాయి రావటానికి ఆ కుటుంబం కలవటానికి మా 2 అబ్బాయికి కూడా డ్యూటీలు లేవండి. మరి ఆ అమ్మాయి కొన్ని రోజులు గుడికి వచ్చింది, కొన్ని రోజులు ఎవరు చెప్తే వాళ్ళు మాట్లాంటుంది. మరి అట్లాగే వాళ్ళిద్దరు కూడా మరి సన్నిధికి రావటానికి మరి అయ్యగారు సంఘం అందరూ కూడా ప్రార్థన చేయమంటున్నాను. ఇదే నా సాక్ష్యమైంది. దేవుడు ఆ సాక్ష్యం దీవి. దేవుడికి స్తోత్రాలు. మీ అందరికి నా వందనాలు. అయ్యగారికి ఇచ్చిన అయ్యగారికి వందనాలు. అయితే నా సాక్ష్యం ఏంటంటే మరి మా పిల్ల నీళ్ళోసుకుంది పోయిన సంవత్సరం నీళ్ళోసుకుంటే మరి నాకు ఆపరేషన్ చేశారు. చాలా ఇబ్బందిగా ఉంది. పోయిన సంవత్సరం మరి గర్భిణీ తీసేశారు. 8 నెలలు గర్భిణీ, ఒక ఆడపిల్ల పుట్టింది. అయితే ఆ బిడ్డ కుదరదు, ఆ బిడ్డ గుండె ప్రాబ్లం ఉంది, తీసేయాలని అన్నారు. నాకైతే ఆపరేషన్ చేశారు పోయిన సంవత్సరం. ఆ బిడ్డకి గర్భిణీ తీసేయాలన్నారు 10 రోజులకి. నాకు ఆపరేషన్ చేసిన 10 రోజులకి పోయిన సంవత్సరం అంతా గలిబిలి ఎంతో బాధతో ఉన్నాను నేను. అయితే తీసేసిన వెంబటే మరి దేవుడు మరి అనుకోని రీతిలో మళ్ళీ నీళ్ళోసుకుంది. అయితే 3 రకాల మందు పిల్లలు తెచ్చుకొని వేసుకుంది. 3 తెచ్చిచ్చారంట ట్యాబ్లెట్లు. అయితే నేనన్నా అమ్మ ఉంచుకుంటే ఆపరేషన్ చేయించేస్తాను అమ్మ, ఎందుకు ఉంచుకున్నావనని నేను అరిచాను. ఎమ్మటే రాకూడదమ్మా, మరి తిడతారు డాక్టర్లు, ఎమ్మటే రాకూడదన్నారు గర్భిణి అని అంటే సరేలమ్మ ఉంచుకో, ఏమైతే అయిందని అనుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం. మరి అయితే తల్లి బిడ్డ క్షేమంగానే ఇచ్చాడు, మళ్ళీ ఆడపిల్లని ఇచ్చాడు దేవుడు. మరి ఈ సంవత్సరం ఎంతగానో కాపాడ్డాడు, మరి తల్లి బిడ్డను క్షేమంగా ఉంచాడు. మరి అయితే మాకు పిల్లోడు గురించి మరి సాక్ష్యం చెప్పాలండి. మా మనవడు మరి ఎంతగానో ఒంట్లో బాగోక కాళ్ళు నొప్పితో చాలా బాధపడ్డాడు. ఈ సంవత్సరం మరి 3 రోజులు 3 హాస్పిటల్కి తిప్పారు. మరి ఆ బిడ్డకు కూడా ఏమీ అవ్వకోకుండా నీ గుడిలో నాయన నీ సన్నిధానంలో సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నానండి. ఇదేనండి నా చిన్న సాక్ష్యం. సాక్ష్యం దీవించును గాక. దేవుని నామానికి వందనాలండి. అయ్యగారికి నా వందనాలు, సంఘస్థులందరికీ నా వందనాలు.
గడిచిన కాలం అంతా దేవుడు ఆయన సజీవుల లెక్కల కింద మమ్మల్ని భద్రపరుచుకున్నందుకు మేము ఏమి ఇచ్చి రుణం తెచ్చుకోవాలండి. నేను స్టెబిలైజ్ కంపెనీలో చేసేదాన్ని. నేను పోయిన సంవత్సరం ఓపెన్ ఇంటర్ రాద్దామని మా అమ్మని అడిగాను. మా కంపెనీలో ఒక ఆమె రాసింది, నేను కూడా రాస్తానమ్మా అంటే సరే కట్టు రాయమని అన్నారు. సర్లే దేవుడి చిత్తం ఏమైందో నా పట్ల అని నేను ఇంకో రాశాను కష్టపడి. దేవుడా నేను అన్ని సబ్జెక్టులు పాస్ అయితే ఇంత కష్టపడేది వాటి కోసమే. అందరూ చదువుకుంటున్నారు, నేను కూడా చదువుకుందాం, ఆయన కృప నా పక్కన ఏముందో నాకు ఒకసారి దేవుడి జ్ఞాపకం చేసుకోమని నేను ఎంతో బాధపడ్డాను. సరే అని రాశాను. మా సిస్టర్స్ని కూడా అడిగాను, పర్మిషన్ ఇచ్చారు. వాళ్ళు కూడా చాలా కష్టపడి అసలు ఒక పూట డ్యూటీ చేసినా ఒక పూట వెళ్ళి ఎగ్జామ్ రాసి వచ్చేవాళ్ళం. చాలా ఇబ్బంది అయిపోయేది వెళ్ళి రావడానికి కూడా. అయినా కానీ ఆమె అసలు పూర్తి హాలిడే ఇచ్చేది కాదు. సర్లే ఆయన కృప ఏమైద్దని అనుకున్నాను. అలాగే ఎగ్జామ్స్ రాసేసామండి, రిజల్ట్స్ వచ్చినాయి. ఒక్క సబ్జెక్ట్ కూడా ఆకుండా ఓపెన్ ఇంటర్లో అన్ని సబ్జెక్టులు పాస్ అయ్యాను. ఆయనకి నేను ఇచ్చి ఏమీ రోడ్ని తెచ్చుకోలేను. తర్వాత నేను మా అమ్మని అడిగానండి, నేను ఇంకా కంపెనీ మానేస్తాను, నేను చాలా సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి చేస్తున్నాను, నేను చేయలేను, మానేస్తానంటే సరే మానేసే అమ్మ, ఏదో ఒకటి చదువుకుందు కానీ అన్నారు. అలాగే వాళ్ళు కూడా ఒప్పుకొని నేను ఇప్పుడు నర్సింగ్ చదువుతున్నానండి. నేను కాలేజీలో జాయిన్ అయ్యాను. హాస్టల్లోనే ఉంటున్నాను, డైలీ సర్వీస్ చేయట్లేదు. నా గురించి నా చదువు విషయంలో కూడా మీరు ఒకసారి ప్రార్థనలో పెట్టమని అడుగుతున్నాను. అలాగే నా తల్లిదండ్రుల గురించి, నా కుటుంబం గురించి కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నానండి. ఇదే నా సాక్ష్యం. దేవుడా సాక్ష్యం దీవించును గాక. ఆమేన్. అయ్యగారికి నా వందనాలు, వచ్చిన సంఘబిడ్డలకి అందరికి నా వందనాలు. నాకు సాక్ష్యం ఏంటంటే 3 నెలల క్రితం మా పిల్లోడికి ఎంతో ఒంట్లో బాగలేదు అయ్యగారండి. అయితే హాస్పిటల్కి నైట్ వెళ్ళినప్పుడు ఎంతో సీరియస్గా ఉంది, అసలు పిల్లోడు నిలబడలేని స్థితిలో ఉన్నాడు. అయితే నేను ఒకటే ప్రార్థన చేసుకున్నాయ్యా, ఈ టైంలో మరి ఏ డాక్టర్లు కూడా చూడరు, మరి పరమ డాక్టర్ నువ్వే నాయనని మేము ప్రార్థన చేసుకున్నప్పుడు మా తమ్ముడు మా అన్నయ్య ఎంతో యాతన పడిపోతున్నారు. చెల్లి ఏంటి ఈ టైంలో ఇలా చేసావని అన్నప్పుడు కూడా ఏమవుతుంది అన్నయ్య అని నేను చెప్పినప్పుడు డాక్టర్ గారు అయితే లేడు. ఒక డాక్టర్ గారు వచ్చి, ఆయన కింద ఉన్న డాక్టర్ గారు వచ్చి చూశాడు, కానీ అసలు ఏమాత్రం కూడా తగ్గలేదు. నాకైతే పిల్లోడు నిలబడలేకపోతున్నాడు, అసలు కూర్చోలేకపోతున్నాడు. ఏంటయ్యా ఈ పరిస్థితి అని నేను అనుకుని ప్రార్థనే చేసుకున్నా. నేను అప్పుడు వెళ్ళి వచ్చాము, రాత్రి 1 గంట అయిపోయింది. తెల్లవారులు పిల్లోడు అలాగే కూర్చున్నాడు. పిల్లోడు ఇంకా నేను చూడ పిల్లోడు బాధపడిపోను. అయితే నేను అనుకున్న తెల్లారిపోతున్న మళ్ళీ 7 హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆయన డాక్టర్ గారు అన్నాడు, ఇంత సీరియస్ అయ్యేదాకా నువ్వు ఎలాగున్నావమ్మా, నీకు ఎప్పుడు తెలిసిన హాస్పిటల్ కదా, నువ్వు ఎందుకు రాలేదని అరిచినప్పుడు డాక్టర్ గారు అండి నేను గుర్తులేదు నాకు పిల్లోడు ఎలాగున్నప్పుడు అన్నప్పుడు డాక్టర్ గారు ఎమ్మటే అప్పటికప్పుడే ఎంతో డబ్బులు అయిపోయినా కానీ మాకు బాధ లేదయ్యా, 5 రోజులు ఉండాలన్నప్పుడు నేను అనుకున్నా, అయ్యా మరి 5 రోజులు అయితే మేము తట్టుకోలేని పరిస్థితి మాది, మేము కష్టపడుకోవాలి అని అన్నప్పుడు 5 రోజులు అయితే ఉండలేదు. కానీ 3 రోజులకే మరి దేవుడు ఎంతో స్వస్థపరిచాడు నా బిడ్డ. ఆ ఇండస్నాలు చేసేటప్పుడు నేనైతే తట్టుకోలేకపోయేదాన్ని. అమ్మ నువ్వు చూడొద్దు వెళ్ళిపోమన్నాడు. మా మేనళ్ళు వచ్చి కూడా నా కొడుకు గిలగలాడినప్పుడు నేను ఎంతో యాతన చెందిపోయాను. దేవుడు ఎంతో గొప్ప కార్యం చేశాడయ్యా. సంఘ బిడ్డలందరినీ ప్రార్థన చేయమని నా బిడ్డ చిన్న వయసులో ఎంతో ప్రయాసపడుతున్నాడయ్యా. ప్రతి ఒక్క బిడ్డ కూడా నా బిడ్డ గురించి ప్రార్థన చేయమని. నాకెంతో బలహీనత. మొన్న అయితే పిల్లాడు పనికి వెళ్ళిపోయాడు, నేను ఒక్కదాన్నే ఉన్నాను. కరెంటు పెడుతున్నప్పుడు ఆ కరెంట్ ఎలా జారిపోయిందో నాకైతే తెలియదు. ఎవరూ లేరు, నా ఎదురుగా కుక్క ఒకటే ఉంది. మరి ఆ కుక్క నా ఎంక చూస్తుంది, నేను దాని ఎంక చూసుకుంటూ కరెంటు పెట్టినప్పుడు అది వచ్చి పట్టేసేసింది కరెంటు. గబుక్కున నేను వెనక లాగేసుకొని బిందుకు తగిలే, నా బిందు కూడా ఊడి కింద పడిపోయింది. నాకు ఏమాత్రం కూడా అపాయం జరగలేదు. అయ్యా నీ సన్నిధిలో నన్ను సాక్షి బిడ్డగా నిలబెట్టుకోమని, సంఘ బిడ్డలందరూ ప్రార్థన చేయమని. ఇదే నా చిన్న ప్రార్థన. నా ఎల్లుడి చుట్టూ, నా బిడ్డల చుట్టూ, నా మనరాల చుట్టూ కూడా అయ్యా నా బిడ్డ ఇది ఎంతో కష్టపడుకుంటుంది ప్రభువా. అయ్యా నా బిడ్డ గురించి కూడా మీ సంఘ బిడ్డలందరూ ప్రార్థన చేయమని అడుగుతున్నాను. ఇదే నా సాక్ష్యం. దేవుడా సాక్ష్యం దీవించును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. సంఘ బిడ్డలకు వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే పోయిన 25 అంతా మాకు నా పిల్లలు చాలా చిన్న పిల్ల ఏంటి పెద్ద పిల్ల ఏంటి నడిపి పిల్ల కూడా చాలా కష్టాలు. మా మనవడైతే ఒక అర్ధరాత్రి కాడే పిడిసులు వచ్చేసి వాళ్ళకి చనిపోయాడు అనుకున్నాము. దేవుడి కృప వల్ల మా అమ్మాయి కూడా ప్రార్థన చేసుకుని ఒక తీర్మానం చేసుకొని, ప్రభువా నా బిడ్డ కానీ బతికితే నేను నా ఒంటి మీద ఏది కూడా వేసుకొని తీర్మానం చేసుకుంది. అలాగే నా బిడ్డ ఎంతగానో ఆ బిడ్డ గురించి ప్రార్థన చేసి నేనైతే అప్పుడు సాక్ష్యం చెప్పలేకపోయాను. 2020 అంతా మా చిన్న బిడ్డ అయితే 30 లక్షలకు నష్టపోయింది. కుక్క నెల్లు కొని చాలా బాధపడ్డాము. మా పెద్ద పిల్ల అయితే మా అల్లుడికి హార్ట్ అటాక్ లాగా వచ్చి 2 సార్లు మేము చాలా బాధపడ్డాం. ప్రభువా నీ కృప ఏమైందని నేను ఎంతగానో ప్రార్థన చేసుకునేదని. ఈ 2020 అంతా ఎన్నో బాధల్లో పడిపోయి ఉన్నాం. ఈ సంఘం అంతా దైవజనులు కాడ కానీ సంఘాన్ని కూడా ప్రార్థన చేయమని 2020 అంతా మళ్ళీ సంవత్సరానికి 2020 వచ్చేలాకి సంతోషంతో ఆనందంతో ఉండాలని సంఘం అందరూ కలిసి నేను ప్రార్థన చేసి అడుగుతున్నానండి. దేవుడా సాక్ష్యం దీవించును గాక. ఆమేన్.
దేవుడి నామనికి స్తోత్రాలు. అయ్యగారికి వందనాలు. నా సంఘ బిడ్డలందరికీ నా వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే దేవుడు గడిచిన కాలం అంతా ఆయన కృపారెక్కలు స్టార్ట్ నన్ను, నా భర్తని, నా కుమార్తెని, నా ఎల్లుండి, నా కుటుంబాన్ని అందరినీ కాసి కాపాడి ఆరోగ్యానికి ఆయుష్నిచ్చి మమ్మల్ని పోషించి రక్షించిన దేవుడికి ఆయన చేసిన మేలుకి మేమేమి ఇచ్చి రుణం తీర్చుకోలేము. ఇదే నా చిన్న సాక్ష్యం. దేవుడా సాక్ష్యం దీవించును గాక ఆమేన్. చెప్పాలమ్మా, 12:30 టైము. చెప్పాలి, సాక్ష్యాలు చెప్పాలి. సాక్ష్యాలు చెప్పడానికి ప్రయత్నం చేయండి. దేవునామానికి వందనాలు. కూడి వచ్చిన మీ అందరికి వందనాలు. ఇటు వచ్చేసేయండి, ఇలా రా, ఇలా వచ్చేసేయండి, ఇలా ఇట్లా వచ్చి. ఈ సంవత్సరం అంతా దేవుడు మమ్మల్ని తన రెక్కల క్రింద కాచి కాపాడాడు. అయితే మొన్న ఏం జరిగిందంటే, రోజు మా ఆయన విజయరాయ్ పనికి వెళ్ళేవాడు. ఆ రోజు ఏలూరు వెళ్తాను, నేను విజయరాయ్ వెళ్ళనని చెప్పాడంట. ఆ రోజు విజయరాయ్ వెళ్ళిన వాళ్ళందరూ పరిణ్జా మీద నుంచి పడిపోయారంట. వాళ్ళకిద్దరు కాళ్ళు ఇరిగినాయి. మరి ఆ రోజు దేవుడు మరి ఎందుకనో తప్పించాడు. దేవుడు ఈ సంవత్సరం అంతా మమ్మల్ని ఆయన రెక్కల కింద భద్రపరిచి ఈ రీతిగా నిలబెట్టాడు. మరి మీరందరూ మా ఇంటి గురించి ప్రార్థన చేయండి. మరి ఇంకో సాక్ష్యం ఏంటంటే, మా నాన్నగారి గురించి. మా నాన్నగారు చనిపోయే స్థితిలో నుంచి ఇప్పుడు తన రెక్కల కింద కాచి కాపాడి ఆరోగ్యాన్ని ఇచ్చాడండి. ఇదేనండి నా చిన్న సాక్ష్యం. దేవుడా సాక్ష్యం దీవించును గాక ఆమేన్. దేవుడి స్తోత్రం. దేవుని బిడ్డలందరూ మీ అందరికి నా వందనాలు, దైవజీకి నా వందనాలు. దేవుడు ఈ సంవత్సరం కష్టాల్లో, బాధల్లో, అవమానాలు, నిందులు ఎన్నో మమ్మల్ని కాచి కాబట్టి ఆయన రెక్కల సాటును మమ్మల్ని భద్రపరుచుకుని ఈ రీతిగా ఆయన సన్నిధిలో అడుగు పెడతాక అవకాశం ఇచ్చినందుకు ఆయనకు వందనాలు. ఈ సంవత్సరం దయాకిరీటంగా మమ్మల్ని ఎంతగానో బాధల నుంచి మమ్మల్ని విడిపించి మమ్మల్ని, నా బిడ్డలేని, నా భర్తని, నా కుటుంబాన్ని ఎంతగానో రెక్కల సాటును భద్రపరుచుకున్నందుకు వందనాలు చెల్లుతున్నాం. మరొక సంవత్సరం అడుగుపెట్టి అవకాశం ఇచ్చుకుని దేవుడికి ఏమి ఇచ్చారో తెచ్చుకుని ఇదే నా సాక్ష్యం. దేవుడా సాక్ష్యం దీవించును గాక ఆమేన్. దేవుని నామానికి వందనాలండి. మీ అందరికీ నా వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, ఈ సంవత్సరం అంతా కూడాను మమ్మల్ని దేవుడు చాలా క్షేమంగా కాశీ కాపాడాడండి. గడవబోయే సంవత్సరం కూడా అలాగే కాశీ కాపాడబడి అడుగుతున్నానండి. నా కూతుర్ని, కొడుకుల్ని, మనవరాళ్ళని కూడా ఇలాగే క్షేమంగా కాశీ కాపాడమని అడుగుతున్నానండి. ఇంకో సాక్ష్యం అండి, మరి మా చెన్నయ్య గారికి మంచి అమ్మగారు దొరికేటట్టు ప్రార్థన చేయమని అడుగుతున్నానండి మిమ్మల్ని. దేవుడా సాక్ష్యం దీవించును గాక ఆమేన్. సాక్ష్యాలు చెప్పేవాడు రండి, వెరీ గుడ్, రండి. బలో క్రీస్తు మహారాజుకు. అమ్మాయి భవిత ఇటు చూడాలి, అటు కాదు ఇటు. బలో క్రీస్తు మహారాజుకు. 2 చేతులు పైకి ఎత్తు, బాగా పైకి, ఇంకా బాగా పైకి. వెరీ గుడ్. బలో క్రీస్తు మహారాజుకు, రాజుల రాజుకు, త్వరగా రానున్న దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్. చెప్పండి అమ్మ, సాక్ష్యాలు చెప్పండి. మా చెన్నయ్య గారికి వందనాలండి. వచ్చిన సంఘ బిడ్డలకి అందరికి నా వందనాలు. మరి పోయిన 25న మరి నా చిన్న కోళ్ళు నీళ్ళు వేసుకుంది. మరి మా బావగారి కొడుకులకి ఇద్దరికి ఆడపిల్లే. మరి నా పెద్ద చిన్న కొడుకు కూడా ఆడపిల్లే. మరి నేనైతే మరి హాస్పిటల్లో జాయిన్ చేశానని ఫోన్ చేశారు. నేను గోడౌన్ దగ్గర పనికి వెళ్తానండి. అయితే నేను తేజ బాబుకి ప్రార్థన చేయమని అడిగాను. బాబుని నాకైతే మగబిడ్డ, నా మనవడు కావాలి బాబు అని ప్రార్థన చేయమని అడిగాను. మరి చేశాడండి. మరి నాకు మగబిడ్డని ఇచ్చాడు. మరి నేను కూడుకు పెట్టుకోవాలనుకుంటున్నాను. ఇంకో కార్యం కూడా చేస్తే నా కుటుంబం గురించి మరి నా పెద్ద కోళ్ళకు బిడ్డలు లేరండి. నా పెద్ద కోళ్ళకు కూడా గర్భిణి వచ్చేటట్టు మీ అందరూ ప్రార్థన చేయమని అడుగుతున్నానండి. ఇదేనండి. మరి పోయిన సంవత్సరం అంతా కూడా నన్ను, నా కుటుంబాన్ని కూడా రెక్కల కింద భరించడానికి ఏమి ఇచ్చి రుణం తీర్చుకోలేనండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు జీవించమని అడుగుతున్నానండి. ఇదేనా. దేవుడా సాక్ష్యం దీవించును గాక ఆమేన్. దేవుని నామం స్తోత్రాలు. అయ్యగారికి వందనాలు, సంఘ బిడ్డలందరికీ వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, పోయిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు నన్ను, నా భర్తని, నా బిడ్డని, ఆయన కుటుంబాన్ని దేవుడు కాచి కాపాడినందుకు దేవుడికి ఏమి ఇచ్చి నేను రుణం తీర్చుకోలేను. మరి నా వాహనం రాకపోకల్లో కూడా దేవుడు ఎంతగానో కాచి కాపాడుతున్నాడు. మరి దేవుడికి ఏమి ఇచ్చి నేను రుణం తీసుకోలేను. ఇదే నేను నా సాక్ష్యం. దేవుడా సాక్ష్యం దీవించును గాక ఆమేన్. దేవునామ స్తోత్రాలు. సంఘస్థులందరికీ నా వందనాలు, అయ్యగారికి నా వందనాలు. పోయిన సంవత్సరం నుండి ఈ సంవత్సరం వరకు దేవుడు నా యజమానుడి పట్ల, మా మామయ్య పట్ల చాలా కార్యాలు చేశారండి. మరి మా మామయ్య ఏమి తినపోయినా పాలు దాగి బ్రతుకుచున్నాడు. ఆయన గురించి, నా యజమానుడి గురించి, నా కుటుంబం గురించి మీరు అందరూ ప్రార్థన చేయండి. ఇదే నా సాక్ష్యం. దేవుడా సాక్ష్యం దీవించును గాక ఆమేన్.
దైవజనికి నా వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే మరి గడిచిన కాలం అంతా కూడా 5 సంవత్సరాల నుంచి అసలు మా స్థితి ఇది మా ప్రాణం కాదు, దేవుడిచ్చిన కృపను బట్టే మేము ఈ స్థితిలో ఉండగలుగుతున్నాము. మరి మాకు ఉన్నటువంటి బాధ సరిపోదు అన్నట్టు బాగా రుణ బాధల మధ్య నలిగిపోతూ ఉండేవారము. మరి తను ఒక్కడు కష్టపడాలి, తన మైండ్ ఒకసారి సరి ఉంటే ఒకసారి సరి ఉండదు తండ్రి అని నేను ఎంతగానో నాకైతే ఆలోచించి తల తిరిగిపోయి గుండెలో నొప్పి వచ్చి ఎన్నో రాత్రులు నిద్రలేని రాత్రులు ఉన్నాయి. అయినప్పటికీ దేవుని కృపను బట్టి మమ్మల్ని మా కుటుంబాన్ని నాకు ఇచ్చినటువంటి బిడ్డని ఈ స్థితిలో నిలబెట్టాడంటే నిజంగా దేవుని కృపను బట్టి మేము ప్రాణాలతో ఉన్నాము, ఈ స్థితిలో ఈ స్థాయిలో నిలబడగలుగుతున్నాము. మరి అలాగే నూతన సంవత్సరంలో అయినా మేము గృహం కట్టుకోవాలని ఆశతోటి బ్రతుకుతున్నాను. మరి నా బిడ్డ ఆశని దేవుడు నెరవేర్చేలాగా మీ అందరూ ప్రార్థన చేయమని కోరుతున్నాను. ఇదే నా సాక్ష్యం. అలాగే మా యజమానుడు డ్యూటీకి వెళ్ళడానికి కూడా ప్రార్థన చేయండి. ఇదే నా సాక్ష్యం. దేవుని నామకు వందలండి. తేజయ్య గారికి వందలు. వచ్చిన సంఘస్థులందరికీ వందనాలు. పోయిన సంవత్సరం 25 నుంచి ఈ సంవత్సరం 26 వరకు దేవుడు మమ్మల్ని సజీవ రెక్కల కింద కాచి కాపాడాడండి. ఎన్ని ఆటంకములు వచ్చినప్పటికి కూడా, సాతాను కరిబిలు చేసినప్పుడు కూడా మమ్మల్ని సజీవులుగా, నా భర్త ప్రయాణాల్లో, నా భర్త డ్యూటీలలో, అన్ని విషయాలలో, మా మామి విషయం కూడా, మా మామయ్య అయితే నేను ఎప్పుడో చనిపోతాడు అనుకున్నానండి, దేవుడు సజీవులుగా నిలబెట్టాడండి. ఇదే నా సాక్ష్యం. నా కుటుంబం గురించి, నేను నా చెల్లి గర్భఫలం నూతన సంవత్సరంలో పొందుకునేలాగా నా చెల్లి గురించి, నా గురించి మీరు అందరూ ప్రార్థన చేయమని అడుగుతున్నాను. దేవుడా సాక్ష్యం దీవించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. మరి నా సాక్ష్యం ఏంటంటే, మరి పోయిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు మరి కష్టాల్లో, నష్టాల్లో, వ్యాధుల్లో, బాధల్లో, సంతోషంలో దేవుడు మరి నాయన ఈ సమయాన్ని ఇచ్చినందుకు వందనాలు. మరి నా బిడ్డల చదువులలో, మరి నాయన నా భర్త డ్యూటీలలో, అన్ని విషయాలలో మరి దేవుడు తోడుగుండి మరి సహాయం చేశాడు. మరి ఈ సమయాన్ని ఇచ్చినందుకు దేవుడికి ఏమిచ్చి రుణం తీర్చుకోలేను. మరి ఈ సంవత్సరం వర్తమ కూడా నాయన మా కుటుంబం గురించి, మా బిడ్డల కొరకు మరి ప్రార్థన చేయమని అడుగుతున్నాను. మరి నా బిడ్డల విషయంలో అయితే నాయన మరి బిడ్డకి అయితే మన పెద్ద బిడ్డకి కన్ను ఇన్ఫెక్షన్ అయింది. మరి ఆ బిడ్డకి తగ్గిందంటే మళ్ళీ చిన్న బాబుకి వచ్చింది. మరి అట్లాగే నాకు, మరి ఇప్పుడు నా భర్తకు కూడా మరి కన్ను ఎర్రగైపోయి వాసిపోయింది. మరి మా ఆరోగ్యాల విషయంలో, మరి మా కుటుంబం విషయంలో ప్రార్థన చేయమని అడుగుతున్నాను. అయ్యారండి, ఇదే నా సాక్ష్యం. దేవుడా సాక్ష్యం దీవించును గాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. లేచి నిలబడదాం. ఒకసారి లేచి నిలబడి అయ్యగారు రాసిన పాట జయము కీర్తనలు జయ శబ్దముతో రయముగా పాడండి. జయము జయమాయనులెండి. జయమే క్రీస్తుని చరిత్ర అంతటా, జయమే మరణమున కూడా జయమే నిత్యమును అనే పాటను మనం పాడుకుందాం. ఒక పల్లవి ఒక వచ్చిన మాత్రమే పాడుకొని ముందుకు వెళ్ళడానికి. పాట నెంబర్ 70. అందరం కలిసి పాటను తీసి పాటను గాక. మీరు 2 చేతులు పైకెత్తి చెప్పండి, బలో క్రీస్తు మహారాజుకు. గట్టిగా చెప్పాలి, బలో క్రీస్తు మహారాజుకు. ఇంకా కొద్ది గట్టిగా, బలో క్రీస్తు మహారాజుకు. రాజుల రాజుకు, ప్రభువుల ప్రభుకు, త్వరగా రానున్న దేవునికి మహిమ కలుగును గాక. చేతులు పైకెత్తి బలముగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరచుదాం. ఓకే, చాలా సంతోషం. 70వ పాటను పాడుకుందాం. జయము కీర్తనలు జయ శబ్దముతో రయముగా పాడండి. జయము జయమాయనులెండి. జయమే క్రీస్తుని చరిత్ర ఎంతటా, జయమే మరణమున కూడా జయమే నిత్యమున. యేసుక్రీస్తు ప్రభు పొందిన జయమే ఎల్లవారికవును. కోరినా ఎల్లవారికవును, వేడినా ఎల్లవారికవును, నమ్మినా ఎల్లవారికవును. యేసు పేరు మీ చిక్కుల పైన వేసుకున్న జయము, జయమని రాసుకున్న జయము. సాత్విలాస్ అనే పాటను 2 వచనాలు మనం పాడుకుందాం. 2వ వచనం పాడుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళు ఇటు చూడాలి, ఓయ్ మాట్లాడొద్దు, సరిగ్గా నుంచోవాలి. స్ట్రైట్గా నుంచో, నన్ను స్ట్రైట్గా నుంచో. వెరీ గుడ్, నేర్చుకోవాలి. 2వ వచనం, జయము రాక పూర్వంబే జయమను జనులకు జయము. స్తుతించే జనులకు జయము, స్మరించే జనులకు జయము, ప్రకటించే జనులకు జయము. జయము జయమని కలవరించిన జయమే బ్రతుకెల్లా, మనకి అపజయ పదమెల్లా సాత్విలాస్. 2 వచనాలను పాడుకుందాం. పాటను పాడుచున్నప్పుడు మీ యొక్క స్వరాన్ని తెరిచి
చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహింపరచుదాం. అందరికీ మీ అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. వీళ్ళు ఏదో అంటున్నారు, ఏమంటున్నారు? సేమ్ ట్యూజా. నాకు ఇంగ్లీష్ రాదు, ఒక భాష రాదు. వెరీ గుడ్. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనలను, మన కుటుంబాలను ప్రార్థనల ద్వారా దేవుడు ఎల్లరూ దీవించును గాక. అందరు కలిసి పాడుకుందాం. జయము రాక పూర్వమే జయమను జయమౌను స్తుతించు జనులకు జయమౌను స్మరించు జనులకు జయమౌను ప్రకటించు జనులకు జయమౌను జయము జయమని కలవరించిన జయమే బ్రతుకెల్లా ఇక నప జయ పదమే కెల్లా సాధ్విలా జయము కీర్తన జయ శబ్దముతో రయముగా పాడాలి. జయము జయమాయనులేండి జయమే క్రీస్తుని చరిత్రయంతట జయమే మరణమునా కూడా జయమే నిత్యమును సాధ్విలా తుపాకి బాంబు కత్తి బళ్ళము తూకు తూకు తూకు. మరొకసారి పడదాం. తుపాకి బాంబు కత్తి బళ్ళము తూకు 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 అపాయమేమియు రాదు నీకు అది నీకే లోకు నిజము అది నీకే లోకు సాధ్విలా జయము కీర్తన జయ శబ్దముతో రయముగా పాడండి జయము జయమాయనులేండి జయమే క్రీస్తుని చరిత్రయంతట జయమే మరణమునా కూడా జయమే నిత్యమును సాధ్విలా సాక్షయ దేహము దాల్చితివీవు ఆనందముందు మీ అక్షయ దేహము దాల్చితివీవు ఆనందముందు మీ లక్షల కొలది శ్రమలు వచ్చిన లక్ష్యము పెట్టకుమి నీవో లక్ష్యము పెట్టకుమి సాధ్విలా. బలో క్రీస్తు మహారాజుకు రాజుల రాజుకు త్వరగా రానున్న దేవునికే మహిమ కలుగును గాక. దేవునికి కీర్తి కలుగును గాక. దేవుని నామము నిత్యము స్తుతించబడును గాక. దేవుడు మన ఎల్లరికీ తోడేండును గాక. మోకరిద్దాం. సమయం 11:00 అవుతుంది. 20 నిమిషాల్లో ముగిచ్చేద్దాం. మోకరిద్దాం. మోకరించి ప్రభు వైపు చూస్తూ మోకరించగలిగిన వారు మొదటి ఆరాధనలో మోకరించండి. మొదటి ఆరాధనలో మోకాళ్ళు వేయండి. కొంచెం 2 నిమిషాలే, ఎక్కువసేపు కాదు. మోకరించి చిన్న ప్రార్థన నాతో పాటు చెప్పండి. దేవా, అందరూ దేవా, ఈ సంవత్సరం అంతయు కాపాడినందుకు నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. ఈ 2026వ సంవత్సరము నాకు అనుగ్రహించారు. మీకు వందనములు. ఈ సంవత్సరం అంతయు నన్నును నా కుటుంబమును నా బిడ్డలను నేను చేస్తున్న ప్రతి పనిని ఆశీర్వదించండి, కాపాడండి, పోషించండి, సంరక్షించండి, నాకు తోడుగా ఉండండి. అనుకుంటున్న ఆలోచనలు అన్నీ కూడా నెరవేర్చండి. నా బిడ్డల ప్రయాణాలలో, నా భర్త ప్రయాణాలలో, నా బిడ్డల ఆరోగ్యాలలో, నా భర్త ఆరోగ్యాలలో,
మీరే సహాయమని చేయండి. నా బిడ్డలు కానీ నా భర్త కానీ ఏ పని చేస్తున్నా ఆ పనిని మీరు ఆశీర్వదించండి, ఆశీర్వదించండి, ఆశీర్వదించండి. దేవా, మీరు వాక్య గ్రంథములో తెలియచేసిన విధముగా ఏ కష్టము చేసినను లాభమే కలుగునన్నారు. కాబట్టి ఈ 2026 సంవత్సరములో ఏ కష్టము చేసినా మాకు లాభమును అనుగ్రహించండి. నీ రాకపోకలు యందు యెహోవా నిన్ను కాపాడును అని అన్నారు కదయ్యా. నా కుటుంబం యొక్క రాకపోకలు మీరే తోడుగా ఉండి సహాయమని చేయండి. అన్నిటికంటే ప్రాముఖ్యముగా నాకు ఆరోగ్యమును దయచేయము. దాన్ని ప్రార్థన చేసుకుందాం. చిన్న పల్లవిని పాడుకుందాం. తెలివిని కలిగించు, నన్ను దివ్యగా వెలిగించు. తెలివిని కలిగించు, నన్ను దివ్యగా వెలిగించు. నీ కలిగిన భాగ్యములన్నిటినీ నా కంటికి చూపించు. నీ కలిగిన భాగ్యములన్నిటినీ నా కంటికి చూపించు. ప్రార్థన చేసుకుందాం. ప్రభు వైపు కొద్ది నిమిషాలు మీరు మనసులో ప్రార్థన చేసుకోండి. దేవుడు మీ ప్రార్థనను ఆలకించగలిగిన వారు ఉన్నారు. కొద్ది నిమిషాలు మీ మనసులో ప్రార్థన చేసుకోండి. నీ మనసులోనివి నెరవేరును, క్షేమముగా ఉండవాలని చింత లేకుండా అన్నట్లుగా మనసులో ఆలోచనలు దేవుడు నెరవేరుస్తారు. ప్రార్థనాత్మను కలిగి ప్రార్థించండి. నీ మనస్సులోనివి నెరవేరును, క్షేమముగా ఉండవలయు చింత లేకుండా అన్నట్లుగా మనస్సులో ఆలోచనలు అన్నీ కూడా నెరవేర్పుని దయచేయమని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దేవుడు మన ప్రార్థనను ఆలకించగలిగిన వారు ఉన్నారు. దేవా, మా ప్రార్థన మీరు ఆలకించండి, మా ప్రార్థనకు జవాబును అనుగ్రహించుము. దేవా, నీవే మాకు సహాయం చేయగలిగిన వాడు విన్నామని ప్రార్థన చేసుకోండి. దేవుడు మన ప్రార్థనను ఆలకించగలిగి దేవా, వాక్కు సమయంలోనికి మీ దగ్గరికి వస్తున్నాం. వాక్యముతో నాతో మా అందరితో మాట్లాడమని మేఘమే త్వరగా రాని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకున్నాం. పరమ తండ్రి, దేవుని కృప, ప్రేమ, సమాధానములు మన ఎల్లరికీ తోడేయండి. రాకడలో మేఘమెక్కే ధన్యత దేవుడు మన ఎల్లరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. దయచేసి కూర్చుందాం. షారోను మైదానముతో సమమైన మైదానంబు ఏ రాజ్య మందు లేదు ఎంచి చూడగా. ఏ రాజ్య మందు లేదు ఎంచి చూడగా. షారోను మైదానముతో సమమైన మైదానము ఏ రాజ్య మందు లేదు ఎంచి చూడగా. ఏ రాజ్య మందు లేదు ఎంచి చూడగా. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యములోనికి వెళ్దాం. యెహోషువ గ్రంథము ఈ యొక్క కొత్త సంవత్సరములో అడుగుపెట్టిన మనము యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం త్వరగా ముందుకు వెళ్ళి వాక్యాన్ని ముగింపులోనికి వచ్చేయడానికి ప్రయత్నిస్తాను. యెహోషువ గ్రంథము అందరు నాతో పాటుగా రావాల్సిందిగా మనం చేస్తున్నాం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం, పేజీ నెంబరు 177. అందరు వస్తూ ఉన్నారనుకుంటున్నాం. 177 పేజీను కరెక్ట్గా 11 గంట అయింది.
గమనించండి. దేవునికే మహిమ కలుగును గాక. అమ్మాయి బైబిల్ బైబిల్ తీసావా ఎక్కడున్నావు చూడు ఒకసారి. పేజీ నెంబరు 177 యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 5 నుండి 9 వచనాలు ఈరోజు లోతుగా ధ్యానం చేసుకుందాం. 5 నుండి 9 వచనాలు లోతుగా ధ్యానం చేయడానికి ప్రయత్నిద్దాం. దేవునికే మహిమ కలుగును గాక. ఒకసారి 9వ వచనం అందరము కలిసి చదువుకుందాం. నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకేమై ఉండును, తోడై ఉండును. ఆమేన్ చెప్పండి. కొద్ది గడ్డాలలో చెప్పండి. ఇక్కడ చూడండి, యెహోషువ గ్రంథములో నీవు నడుచు మార్గమంతటిలో, అందరూ కలిసి చదవండి. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకేమై ఉంటారు? అందరూ చెప్పండి, ఏమై ఉంటారు? తోడై ఉంటారు. చాలా సంతోషం. ఈ యొక్క యెహోషువ గ్రంథములో మీకు ఈరోజు వాక్యము 5 నుండి 9 వచనాలు. దైవజనుడైన యెహోషువ గారి ముందు పరిచర్య చేసింది దైవజనుడైన మోషే గారి తర్వాత ఆ నాయకత్వంలోనికి వచ్చిన వ్యక్తి ఎవరు అని అంటే యెహోషువ. అందరు చెప్పండి ఎవరు? అందరు చెప్పండి ఎవరు? యెహోషువ. యెహోషువతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ నాయకుడు మారాడేమో గాని దేవుడు మారనేవాడు. ఆమె చెప్పండి. నాయకుడు మారు. అంతకుముందు క్రిస్తాస్ గారు ఉన్నారు, ఇప్పుడు నేను వచ్చాను. నాయకుడు మారవచ్చేమో గాని దేవుడు మారని దేవుడు. అయితే దైవజనుడైన మోషే గారు చనిపోయిన తర్వాత దైవజనుడైన యెహోషువ గారు నాయకత్వంలోనికి వచ్చినప్పుడు ఏం జరిగిందో చూడడానికి ప్రయత్నిద్దాం. 7వ వచనము ఈరోజు లోతుగా ధ్యానము చేద్దాం. 7వ వచనం. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయాలి. ఆమేన్ చెప్పండి. కొద్దిగా హల్లెలూయా చెప్పండి. నా మాటలు అర్థం అవుతున్న వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. శుభాకర శుద్ధకర విశుద్ధ వందనం, శుభాకర శుద్ధకర విశుద్ధ వందనం. 7వ వచనం అందరం కలిసి చదువుదాం. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే. ఆ పదాన్ని చూడండి. నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయాలి. ఏం చేయాలి తెలుసా? యెహోషువ నీవు భూలోకంలో విజయం సాధించాలంటే, అర్థమవుతుందా? నీవు అనుకుంటున్నవన్నీ కూడా నెరవేరాలంటే అనుకుంటే గనుక నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయాలి. ఉదాహరణకు ఒక మాట. ఆదివారం 4వ ఆజ్ఞ ఏంటో తెలుసా? 10 ఆజ్ఞలో 4వ ఆజ్ఞ ఏంటి సార్? విశ్రాంతి దినమును పరిశుద్ధ దినముగా కిందకు వస్తాను. మాట్లాడట్లేదు, మైక్ పెడతాను. అప్పుడు ఎవరో ఒకళ్ళు పండగ స్పెషల్. విశ్రాంతి దినమును పరిశుద్ధ దినముగా ఆచరించడానికి ఏముంచుకోవాలా? అందరు చెప్పండి, ఏముంచుకోవాలా? కొద్ది గట్టి చెప్పండి, ఏముంచుకోవాలా? జ్ఞాపకం ఉంచుకోవాలి. విశ్రాంతి దినమును పరిశుద్ధ దినముగా ఆచరించాలి. అది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆదివారం ఏం చేస్తారు? చాలా మంది మానేస్తారు. ఆదివారం గురించి, విశ్రాంతి దినము గురించి ఒక మాట. దున్ను కాలం అందైనను కోయ కాలం అందైనను నువ్వు ఏం చేయాలి? విశ్రమించాల్సిందే. ఆ రోజు నీవు దేవాలయానికి రావాలి, దేవుని ఆరాధించాలి. ఆమేన్ చెప్పండి. కొద్ది గట్టి హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు ఒక మాట, ధర్మశాస్త్రంలో ఒక మాట, ఆది విశ్రాంతి దినమును పరిశుద్ధ దినముగా ఆచరించాలి. అంతేనా? దివ్య గారి ఫంక్షన్ వస్తే వెళ్ళిపోద్ది, గుడి వద్దే ఎవరొద్దు, ఎవడొద్దే మనకి.
అది దున్ను కాలమందైనను కోయ కాలమందైనను నువ్వు విశ్రమించాలి. నీ బంధువుల కంటే, నీ చుట్టాల కంటే, నీ రక్త సంబంధుల కంటే నీ దేవుడికి పెద్దపీట వేయాలి మనం. మీరు ఆదివారం గుడి మానేస్తున్నారు చూడండి, అది చాలా నేరం. అది ఒక మాటను మీకు చెప్తున్నాను, అబ్బాయిలు చూడాలి. ఒక తండ్రి తన కుమారుని బాగా చదివించాడు. ఇది జరిగిన సంఘటన మీతో చెప్తున్నాను. తండ్రి తన పిల్లోడిని చాలా దేవుని యందు భయభక్తుల్లో పెంచాడు. రవి గారు పెంచిన తర్వాత ఒక రోజు ఏం జరిగిందంటే, అతడు పెద్ద ఉద్యోగస్తుడు అయిపోయాడు. అతడు ఆ తండ్రి ప్రార్థన, తల్లి ప్రార్థన వెళ్ళేటప్పుడు తల్లిదండ్రులు బ్యాగ్లో బైబిల్ పెట్టి ప్రతిరోజు నువ్వు బైబిల్ చదవాలా, ప్రతిరోజు నువ్వు బైబిల్ చదవాలి. ఈరోజు మనం ఈ స్థాయిలోకి వచ్చామంటే యెహోషువ గ్రంథాన్ని మేము చదివాం, ధ్యానం చేశాం. ఈ రోజు ఈ స్థాయిలో ఆయన హెలికాప్టర్ల మీద ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఒకరోజు బాగా డబ్బు వచ్చేసింది. ప్రాణమ తినుము తాగుము సుఖించుము. ఒకరోజు తండ్రి పరీక్షించి చూస్తే వీడు త్రాగుబోతుగా ఉన్నాడు. ఇతర దేశాల్లో త్రాగుబోతుడుగా ఉన్నాడు. ఏంట్రా తాగుబోతు అయిపోయావు అంటే, నాకు బేపక్షమైన డబ్బు వచ్చింది, ఇంకా నాకు దేవుడు అవసరం లేదు. నీ బైబిల్ లేదంటే, వెన్ ఐఎమ్ ట్రావెలింగ్ ఇన్ ఏరోప్లేన్, ఎప్పుడైతే విమానం మీద ప్రయాణం చేస్తున్నానో ఐ థ్రోడ్ అవుట్ ద బైబిల్ త్రూ విండో. కిటికీలో నుంచి బైబిల్ని విసిరేశాను నేను. ఎప్పుడో విసిరేశాను బైబిల్ నేను. నాకు ఇప్పుడు ఎవరితో సంబంధం లేదు, ఇక బైబిల్తో సంబంధం లేదు, ఆ దేవుడితో కూడా సంబంధం లేదు. అవన్నీ మనం చేయలేం. ఆల్రెడీ మనకు డబ్బు ఉంది. ఆ తండ్రి చెప్పిన మాట, దేవుడు త్వరలో నిన్ను పడగొట్టేస్తాడు. మనం ఈరోజు ఈ స్థాయికి ఎలా ఎదిగామో తెలుసా? ఈ పరిశుద్ధ గ్రంథమే. కాబట్టి దైవజనుడైన యెహోషువతో చెప్పుచున్న మాట ఏంటంటే, ఈ గ్రంథాన్ని ఆ ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయాలి. ఆదివారము 8ంటికి ఆరాధన, మనం వచ్చేది 9ంటికి వస్తాం. అక్కడ 8ంటికి ఆరాధన అంటే 9ంటికి వచ్చి 10:30కి వెళ్ళిపోతాం. 8 కాడ నుంచి 9 వరకు వారమంతా కాపాడి ధర్మశాస్త్రం ఏం చెప్పింది? సమయానికి రామని చెప్పింది. సమయానికి వచ్చి ఏం చేయాలా? 3 ప్రార్థనలు ఏకీభవించాలా, దైవ లక్షణాలు స్తుతులు చెప్పాలా, వాక్య పఠనాలు చెప్పాలా, సాతానుని ఎదిరించు స్తోత్రములు చెప్పాలా, సాతాను ఎదిరించాలా, అపవాదుని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి ఏం చేస్తాడు? పారిపోవును. కాబట్టి ఇవన్నీ చేయాలా, ధ్యానములో ఉండాలా. దైవజనుడు ఏం మాట్లాడుతున్నాడో. ఈరోజు ఆదివారమే ఫంక్షన్లు, ఆదివారమే మెచ్యూర్ ఫంక్షన్లు, ఆదివారమే లంగాయలు, ఆదివారమే అబ్బాయిలు వేసుకునేది ఏంటిది? లుంగీలు. ఇవన్నీ కూడా అప్పుడే. ఎవరు ఆ ఆదివారం పరిశుద్ధ దినాన్ని ఆచరించాలి. మనము మన సుఖాలకు వెళ్ళిపోతూ ఉన్నాం. కానీ దైవజనుడైన మోషేతో చెప్తున్నాడు, నీవు ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయాలి. ఆమె చెప్పండి, కొద్ది గడ్డాలలో చెప్పండి. పూర్వకాలంలో తాటాకులతో చేపలు ఉండేవి. అవునా? మీకు తెలుసు? ఎంతమందికి తెలుసు? అవి చాలా బాగుండేవి. తర్వాత ఏ చేపలు వచ్చినాయి? ప్లాస్టిక్ చేపలు వచ్చినాయి. అప్పుడు ప్రార్థన అంటే కానీ జనాలందరూ ఏం చేసేవాళ్ళు? మోకాళ్ళేసి దేవా మీకు స్తోత్రం. రాను ఏం వచ్చినాయి? కుర్చీలు వచ్చినాయి. కుర్చీలు వచ్చాక ఫ్యాషన్ అయిపోయి తలలు వంచండి, ఏం మూసుకోండి, కళ్ళు మూసుకోండి. మెల్లెప్పులు వస్తున్నాయి. అయ్యగారండి మేడం మెల్లెప్పుడు రోగాలండి. మరి ఏం చేద్దాం? ఈ యుగంలో కుర్చీలో కూర్చోండి, కళ్ళు మూసుకోండి. ఏం చేద్దాం? ప్రార్థన చేద్దాం. మనకు అనుకూలంగా మార్చేసుకుంటున్నారు ఈరోజు గ్రంథాన్ని. దానియేలు ప్రూవ్ చేశాడు. అది ఏమని ప్రూవ్ చేశాడు? 3 మోకాళ్ళని యెరూషలేము తట్టు చేతులైతే ఏం చేస్తున్నాడు? మార్చేసుకున్నారా? శిరీష గారు మార్చుకోలే వాళ్ళు. యెహోషువ గ్రంథంలో ధర్మశాస్త్రం ఏం చెప్పిందో దానియేలు గ్రంథంలో మార్చుకోలే. వాళ్ళు 3 మోకాళ్ళని యెరూషలేము దేవాలయం వైపు చేతులైతే ప్రార్థన చేశారు. వాళ్ళు మార్చేసుకోలా. యేసుక్రీస్తు ప్రభు వారి కాలంలో మార్చేసుకున్నారా? మార్చుకోలా. ఆయన కూడా ఏకాంతముగా ప్రార్థన చేస్తూ ఉన్నారు గెత్సేమనే తోటలో. మరి యోహాను గారు మార్చేసుకున్నారా? నేను ముసలోడిని అయిపోయాను, నేను మోకాళ్ళేయలేను అని మార్చేసుకున్నారా? మార్చేసుకోలా. వాళ్ళు పద్మాసు దివిలో మోకరిస్తున్నారు. మీకు అనుకూలంగా మార్చుకోవద్దండి గ్రంథాన్ని. మీకు అనుకూలంగా మార్చుకోవడానికి గ్రంథాన్ని ఇవ్వాల. గ్రంథం ఏం చెప్తుంది? ఈ రోజుల్లో కుర్చీలు, ఏ దేవాలయాల్లో చూసిన కుర్చీలు మీకు అనుకూలంగా. రోగాలు ఎందుకు వస్తున్నాయి? మనకు అనుకూలంగా మార్చుకుంటున్నాం.
ఆయన మారని దేవుడు. ఆమె చెప్పండి, కొద్ది గడ్డలలో చెప్పండి. ఏ ధర్మశాస్త్రం ఒక ఆదివారం నేను చెప్తున్నా, ఇంకా చాలా ఆజ్ఞలు ఉన్నాయి. ఏ ఆదివారం దొన్ను కాలం మంది అయినను, కోయ కాలం మంది అయినను నువ్వు ఆదివారం గుడికి రావాల్సిందే, అయ్యగారితో పాటు సాగిలు పడాల్సిందే, గంట సేపు సన్నిధి చేయవలసిందే, దైవజనుడు చెప్పేది వినవలసిందే, ధ్యానంలో మోకరించవలసిందే. ఆదివారం నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, ఇంటి దాసుడైనను, దాసి అయినను, ఎవరైనను సరే ఆదివారాన్ని దినాన్న నా మందిరంలో మీరు అందరు ఏం చేయాలా? కనపడాలా. ఇది ధర్మశాస్త్రం. ఒకసారి యెహోషువ గ్రంథం చదువుదాం. అదే ఒకసారి చదవండి, 6వ వచనం అందరం కలిసి చదువుదాం. ఏ ధర్మం? రవి గారు చదవాలి మైక్లో. నిన్ను ఎక్కడ 7వ వచనం. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయాలి. ఆమె చెప్పండి, ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయాలి. ధర్మశాస్త్రం ఏం చెప్తుందో నీవు ఖచ్చితంగా చేయాల్సిందే. దట్స్ ఆల్. నీకు అనుకూలంగా నువ్వు మార్చుకోవద్దు. నేను కుర్చీలో కూర్చుంటానండి, తల ఉంచుతానండి, మెడ కూడా నొప్పి వచ్చిందండి, రాబోయే రోజుల్లో పడుకోబెట్టి ప్రార్థనలు చేస్తారు జనాలు. ఎంత భయంకరంగా ఉన్నాం. మీకు అనుకూలంగా మార్చుకోకూడదు. ఏ వాక్యం చెప్పిందో అదే వాక్కులో మనం నడవడానికి ప్రయత్నం చేయాలి. ఆమె చెప్పండి, పరిశుద్ధ గ్రంథంలో ఎవరు వాళ్ళకి అనుకూలంగా మార్చేసుకోలేదు, వాళ్ళకి అనుకూలంగా వాళ్ళు మార్చుకోలేదు. బైబిల్ ఏం చెప్పిందో, బైబిల్ ఏం చెబుతూ ఉందో దాని ప్రకారంగానే వారు చేస్తూ ఉన్నారు. బలక్రీస్తు మహారాజుకు 9వ వచనం ఒకసారి చదవండి. ఇప్పుడు నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము, దిగులు పడకము, చెడియకము, నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడని యెహోవా నీకేమై ఉంటారు? తోడుగా ఉంటారు. చిన్న పల్లవిని మనం పాడుకుందాం. నేను చేయలేనివన్నీ నీవే చేసి పెట్టినావు, నేను చేయలేనివన్నీ నీవే చేసి పెట్టినావు, రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు. కాబట్టి మనకు అనుకూలంగా పరిశుద్ధ గ్రంథాన్ని మార్చుకోవడానికి లేదు, దేవునికి అనుకూలంగా మనం మార్చుకోవాలా. దేవుడు ఏం చెప్తున్నాడో దేవా నీ చిత్తం మా జీవితంలో జరిగించమని మనం వేడుకోవాలి. 8వ వచనం ఒకసారి చూడండి. ఏ ధర్మశాస్త్ర గ్రంథమును నువ్వు బోధింప తప్పిపోకూడదు. 8వ వచనం అందరు కలిసి చదువుదాం. దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నువ్వు జాగ్రత్త పడినట్లు దేవారాత్రము దాన్ని ధ్యానించిన యెడల నీ మార్గము వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించదు. ఏం చేయాలో తెలుసా? దేవారాత్రమును ఈ వాక్యాన్ని నువ్వు ధ్యానించాలి. దైవజనుడు లేక నేను ఏం చెప్పాలనుకుంటున్నానో నీతో వాక్యం ఇచ్చిన తండ్రికి స్తుతి ఏమని చెప్తాం? త్రియేకుడు దేవుడైన యెహోవా వెండి బంగారముల కంటేను గొప్ప దానమగు నీ గ్రంథమును మాకు అనుగ్రహించినావు, నీకనేక స్తోత్రములు. నీవే స్వయముగా మాతో చెప్పవలసిన మాటలన్నీ ఈ పుస్తకములో వెరీ గుడ్ పనిచేస్తుంది. ఈ పుస్తకంలో నువ్వు మాతో ఏం చెప్పాలనుకుంటున్నావు? ఈ పుస్తకంలో ఉన్నాయి కాబట్టి ఈ పుస్తకంలో మాతో ఏం చెప్పాలనుకుంటున్నావో దేవా ఈ పుస్తకాన్ని మీరు మాకు అనుగ్రహించారు. దైవజనులు పాడుతున్నారు త్రియేక దేవుని స్తుతిలో, అయ్యా ఈ వాక్య గ్రంథాన్ని మాకు అనుగ్రహించారు, మీకు స్తోత్రములు. అందుకని దైవజనుడైన యెహోషువ గొప్ప విజయములు సాధించడానికి గల కారణము ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేస్తూ ఉన్నాడు. ఆమె చెప్పండి, కొత్త కట్యాలలో చెప్పండి. బలో క్రీస్తు మహారాజుకు, రాజుల రాజుకు, త్వరగా రానున్న దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు 5వ అధ్యాయము 9 నుంచి ఈరోజు అంశం రాసుకోండి. దేవుని సన్నిధి ధైర్యాన్ని ఇచ్చుద్ది, వాక్యము విజయాన్ని ఇచ్చుద్ది అని రాసుకోండి. అంశం రాసుకోండి, ముగిచ్చేసుకుందాం. దేవుని సన్నిధి ధైర్యమునిచ్చుద్ది. ఆమె చెప్పండి. దేవుని సన్నిధి ఏమొచ్చుద్ది? మనకి ధైర్యం వచ్చుద్ది. వాక్యము విజయానికి మార్గము. రాత్రికాల సమయంలో అంశం చెప్పండి. కృతజ్ఞత గల
విశ్వాసం సంపూర్ణ స్వస్థతకు కారణము. ఆమె చెప్పండి. ఒకసారి చేతుల పైకెత్తి బలో క్రీస్తు మహారాజుకు. ఇంకా బాగా పైకెత్తండి, ఇంకా బాగా పైకెత్తండి. బలో క్రీస్తు మహారాజుకు, బలో క్రీస్తు మహారాజుకు, రాజుల రాజుకు. సంతోష సంతోష నూతన సంవత్సర పండుగ, ఆనంద నూతన సంవత్సర పండుగ. సంతోష సంతోష నూతన సంవత్సర పండుగ. ఆనంద ఆనంద నూతన సంవత్సర పండుగ. హ్యాపీ 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 న్యూ ఇయర్. మెర్రీ 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 న్యూ ఇయర్. హ్యాపీ 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 న్యూ ఇయర్. ఆనంద ఆనంద ఆనందం నూతన సంవత్సర పండుగ. సంతోష 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 నూతన సంవత్సర పండుగ. బలో క్రీస్తు మహారాజుకు. అంశం రాసుకోండి జాగ్రత్తగా, కొన్ని విషయాలు రాసేసుకోండి, త్వరగా వాక్యాన్ని ముగిస్తాను. ఈరోజు మీకు అంశము దేవుని సన్నిధి ధైర్యం, వాక్యము విజయానికి కారణము. కాబట్టి ఇక్కడ దైవజనుడైన మోషేతో చెప్పిన మాటలు దైవజనుడైన యెహోషువతో చెప్పుచున్నారు దేవుడు. మొట్టమొదటిగా 5వ వచనం చదువుకుందాం. 5 నుండి 9 వచనాలు కాబట్టి 5వ వచనము అందరం కలిసి చదివి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిద్దాం. 5వ వచనము అందరం కలిసి చదువుదాం. పేజీ నెంబర్ 177. 5వ వచనం అందరం కలిసి చదువుదాం. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడును నీ ఎదుట నిలవలేకయుండును, నేను మోషేకు తోడయుండునట్లు నీకును తోడయుండును. ఆమె చెప్పండి. కొత్త గట్టియాలలో చెప్పండి. ఎవరికి తోడయుండునట్లు? మోషే గారికి నేను ఎలాగూ తోడుగా ఉన్నానో, మోషే గారికి నేను ఎలాగో తోడుగా ఉన్నానో నేను నీకు కూడా తోడుగా ఉంటా. అక్కడే మీకు 5వ వచనం ఇలా రాసుకోండి. ఏమనంటే దేవుని అచంచలమైన సన్నిధి చేస్తే నీ ఎదుట ఏ శత్రువు ఎవరును నిలవలేరు. అందుకని మనం పాడుకుంటున్నాం అయ్యగారు రాసిన పాటలో 72వ కీర్తనలో మనోవిచారము కూడదు నీకు మహిమ తలంపులు కావాలనే పాటలో, నేను నీలో నేను నీలో నీవు నాలో లీనమైనట్టే అనుకొనుము. గానా నీకు లేనిదేది, గానా నీకు లేనిదేది, పోనిదేది రానిదేది, పోనిదేది రానిదేది, మనోవిచారము కూడదు నీకు మహిమతల ఒలే కావలే. నేను నీలో నీవు నాలో లీనమైనట్టే అనుకో. యెహోషువా నేను నీలో ఉంటా, నీవు నాలోకి వచ్చాయి. ఎంత మాట. అదే పాటలో 100వ వచనం పాడుకుంటా. మోషే వేసిన గుడారమును పోలినది వేసేదవా, మోషేతో మాట్లాడినట్లుగా నేను నీతో ఏం చేస్తాను, మాట్లాడతాను అని అన్నారు. కాబట్టి ఈరోజు 5వ వచనం ఇలా రాసుకున్నారు. దేవుని అచంచలమైన సన్నిధి, నీవు అచంచలమైన సన్నిధి చేస్తే నీ ఎదుట ఎవరను నిలబడలేరు. ఆమె చెప్పండి. అయ్యగారు పాడుతూ ఉన్నారు. అన్ని ఆటంకములు ఆవలేలాగా దాటి ఆవలకు చేరుదువు తెలుసునా, అడ్డు రారెవరును తెలుసునా, హాయిగా నుండు తెలుసునా. క్రైస్తవ సంఘం ఘన కార్యములు చేయు కాలము వచ్చును తెలుసునా. క్రైస్తవ సంఘమ ఘన కార్యములు చేయు కాలము వచ్చును తెలుసునా. క్రీస్తు ప్రభువుని క్రియల మూలంబుగా కీర్తి పొందునని తెలుసునా. కీడు నోడింతు తెలుసునా, కిటుకు విడగొట్టుదు తెలుసునా. బలో క్రీస్తు మహారాజుకు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె చెప్పండి. దేవునికి కీర్తి కలుగును గాక. ఇప్పుడు అచంచలమైన సన్నిధి చేయాల. నేను నీలో నీవు నాలో లీనమైనట్టుగా మీరు సన్నిధి చేయాల.
అప్పుడు నీ ఎదుట ఎవరు నిలబడలేరు. తర్వాత నువ్వు సన్నిధి చేయడమే కాదు, ధర్మశాస్త్రం అంతటి చొప్పు నడుచుకో. అంత మాత్రమే కాదు, దేవారాత్రులు ధ్యానించు. అప్పుడు నేను నువ్వు నడుచు మార్గ మంత్రుల్లో నేనేమై ఉంటాను, తోడై ఉంటాను. 5వ వచనానికి కొన్ని ఆధారాలు రాసుకోండి, వాక్యాన్ని ముగిస్తాను. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 6, 8 వచనాలు చదివి ముందుకెళ్ళిపోదాం. 2-3 రెఫరెన్సులు దానికి ఒక్కదానికి రాసుకోండి. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము. త్వరగా మీకు వచ్చే ఆదివారం గొప్ప వర్తమానం మీకు ఇస్తాను, ఎందుకంటే పండుగలు అడవుడిగా జరుగుతూ ఉంటుంది కాబట్టి మేము త్వరగా ముగిస్తాం. 31వ అధ్యాయము 6వ వచనం, పేజీ నెంబర్ 172, పేజీ నెంబర్ 172, 31వ అధ్యాయం 6వ వచనం. భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చి వాడిని దేవుడైనా యెహోవాయే, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎన్నడు ఎడబాయడు. ఆమె చెప్పండి, నీతో వచ్చి వారు ఎవరు? నీ దేవుడైనా యెహోవాయే. ఆమె చెప్పండి. కాబట్టి మీరు కూడా యెహోషువ గారి లాగా వాక్యాన్ని చదవండి, వాక్యాన్ని చొప్పున నడవండి, సన్నిధి చేయండి, దేవారాత్రులు ధ్యానించండి. దేవుడు మీతో ఖచ్చితంగా వస్తారు. 8వ వచనం కూడా చదవండి. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకేమై ఉన్నాడు? తోడయుండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు అన్న విషయాన్ని గమనించండి. బలో క్రీస్తు మహారాజుకు. లేచి నిలబడదాం. కీర్తనల గ్రంథము 46వ అధ్యాయం 1వ వచనం. కీర్తనల గ్రంథము 46వ అధ్యాయము. త్వరగా మరి ఒక మాటను చూద్దాం. కీర్తనల గ్రంథము 66వ అధ్యాయము. ముందు ద్వితీయోపదేశకాండలో చూసాం, నిన్ను విడవను ఎడబాయను అన్న వాక్యాన్ని చూసాం. 46వ అధ్యాయము 1వ వచనము కీర్తనల గ్రంథము అందరం కలిసి చదువుకుందాం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. బలో క్రీస్తు మహారాజుకు. దేవుడు మనకి ఎలా ఉన్నారు? ఆశ్రయముగా ఉన్నారు. ఎలా ఉన్నారు? దుర్గమునై ఉన్నారు. ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఆయన నమ్ముకుంటే దేవుడు మనకేం చేస్తారు? ఏం చేస్తారు? సాయం చేస్తారా? మా అన్నీకి రాత్రి యాక్సిడెంట్ అయ్యి కాలు ఇరిగిపోయింది. అయినా నేను అటు వెళ్ళక జీబుల తిరగడిపోయి దాంట్లో ఉన్న వాళ్ళు చాలామంది ప్రమాదాలు జరిగినాయి. బతికి బయటపడ్డాడు, కాలు ఇరిగింది, మంచం మీద ఉన్నాడు. మీకు చెప్పేది ఏంటంటే, మీ ప్రార్థన చాలామంది తగిలినాయి వాటితో పాటు. అర్థమవుతుందా? అందుకని మిమ్మల్ని ఏం చేయమంటున్నాం? దైవ సన్నిధి. ఆమెను చెప్పండి. ఏ సన్నిధి? జీప్ మొత్తం పై పట్టు మొత్తం పోయింది. మరి ఎట్లా యాక్సిడెంట్ అయింది, ఎలా కొట్టారో తెలియదు, కానీ సోమవారపాడులో యాక్సిడెంట్ అయింది. వీటితో పాటు ఒక 5-6 ఉన్నారు. మరి వీళ్ళు ఎలా వెళ్ళారో, ఆడు ఎలా వచ్చాడో తెలియదు. పొద్దున్నే లేచాను, కాలు కట్టేంటన్న, యాక్సిడెంట్ అయింది, కాలు ఎరిగింది అన్నాడు. బస్ ఇంకేం మాట్లాడుకుంటూ చదువుమెల్లి గుడికి వచ్చి నా పని నేను చేసుకుని వెళ్ళాలి. మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఆమెను చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి కీర్తి కలుగును గాక. ఆయన మనకి ఆశ్రయముగా ఉంటాడు. అందుకని యేసయ్య గారు రాశారు, ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవ జీవన మార్గమునా నన్ను నడిపించుమా. ఆశ్రయ దుర్గమా పాడాలి. నా యేసయ్యా, నవ జీవన మార్గమునా నన్ను నడిపించుమా. మీరందరూ బాగున్నారు, అది సంతోషం నాకు. మీ ఊళ్ళందరూ బాగున్నారు, ఆనందంగా ఉన్నారు. మనందరం కలిసి దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, అది నాకు చాలు. మీరందరూ బాగుండాలండి నా ప్రార్థన. మిమ్మల్ని ఇబ్బంది పెట్టేయాలి, పెద్ద మర్తమ్మ గారికి చూడాలి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టేయాలని అయ్యని కాదు. మీకు ఆ అనుభవం తెలియదు. మీరు చేసే ప్రార్థనలు మీ ఫ్యామిలీకి ఎప్పుడు ఆశీర్వాదకరంగా ఉంటాయి. మీరు చేయకపోతేనే అది మనం చెప్పలేం. అర్థమవుతుందా? లాస్ట్లో చెప్తాను, లైవ్ వెళ్తుంది కాబట్టి లైవ్ కట్టే కొన్ని మాటలు మీకు చెప్తాను. కాబట్టి ఎందుకు ఈ మాటలు మీకు చెప్తూ ఉన్నానంటే,
ఆడితోనే మాట్లాడడం మానేశాను. మాకు చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది, గొడవలు అయినాయి, వదిలేసాను. మాట్లాడట్లేదు, ఎప్పటి నుంచో మాట్లాడడం మానేశాను నేను కూడా. చూడండి, ఎందుకు ఈ మాటలు చెప్తూ ఉన్నానంటే, ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగిన, అందరు చెప్పండి. అందుకనే ఆపత్కాలమందు నువ్వు నన్ను గుర్చు మొరపెట్టుము, నేను నిన్నేం చేస్తాను, విడిపిస్తాను. ఆమేన్ చెప్పండి. ఆయన విడిపించగలిగిన దేవుడై ఉన్నాడు. అందుకని యెహోషువ నువ్వేం చేయాలో తెలుసా? దైవ సన్నిధి చేయాలి. అందుకని అచంచలమైన దైవ సన్నిధి అని మీకు చెప్పాను. దేవుని అచంచలమైన సన్నిధి మనం చేయాలి. నేను నిన్ను ఎప్పుడు విడవను, ఎడబాయను అని దేవుడు చెప్తూ ఉన్నారు. తర్వాత ఇక్కడ మాట చెప్పాం, ఆపత్కాలములలో నమ్ముకొనదగిన సహాయకుడు. మరి ఒక మాటను చూసి వాక్యాన్ని ముగించేసుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. అమ్మ వచ్చేసేయండి. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము నాతో పట్టుకురండి. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. ఎక్కడున్నాం? 5వ వచనం. అందరూ కలిసి చదవడానికి ప్రయత్నిద్దాం. బలో క్రీస్తు మహారాజుకు చెప్పాలి. సంతోష సంతోష నూతన సంవత్సర పండుగ, ఆనంద ఆనంద నూతన సంవత్సర పండుగ, సంతోష సంతోష నూతన సంవత్సర పండుగ, ఆనంద చెప్పాలి. నూతన సంవత్సర పండుగ, ఆనంద ఆనంద నూతన సంవత్సర పండుగ, సంతోష సంతోష నూతన సంవత్సర పండుగ. బలో క్రీస్తు మహారాజుకు, రాజుల రాజుకు, త్వరగా రానున్న దేవునికి. ఈ మాటను చదివేసి వాక్యాన్ని ముగించేసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ చరణములో 2 లైన్ చదువుకుందాం. అందరం కలిసి ఆ మాటను చదువు. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనే చెప్పును కదా. ఎవరిని దేవుడు విడిచిపెట్టడో తెలుసా? దైవ సన్నిధి చేసే వాళ్ళని. ఆమేన్ చెప్పండి. ఈరోజు అంశం చెప్పండి. అంశం దేవుని సన్నిధి ధైర్యం, వాక్యం విజయానికి మార్గం. దేవుడి కొన్ని మాటలు దీవించును గాక. అరగంట అయింది, మోకరిద్దాం. మీరు అందరూ బాగున్నారు, అది హ్యాపీ. మీ ప్రకాష్ నగరులందరూ అందరూ బాగున్నారు. మీ గురించి నాకు ఎంతో టెన్షను. మీ ఆయన గారు వాళ్ళు వాహనాలు మాట్లాడితే అమ్మ నిదానం, వాహనాల మీద ప్రయాణాలు, పిల్లలు రాకపోకలు, మీరందరూ హ్యాపీగా ఉన్నారు. అది నాకు చాలా ఆనందకరం. ఆమె చెప్పండి, కొద్దిగా హల్లెలూయా చెప్పండి. మరలా ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు ఎక్కడ నష్ట వార్తలు, కీడు వార్తలు, ఏం కావాలి నీకు, ప్రమాదకరమైన వార్తలు వినబడకుండా ఆ దేవుడు మనందరినీ కాపాడును గాక. ఆమెను మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. మోకరిద్దాం, ప్రతి ఒక్కరు మోకరించండి, మోకరించండి. ప్రభు వైపు చూస్తూ ఒక్క నిమిషం, ఒక్క మోకాళ్ళు, ఇంకేపించు. ఇది లాస్ట్ మోకాళ్ళు. ఇక దేవుని కూడా ఇచ్చేస్తాను ఇప్పుడే. ఈ ప్రార్థన అయిపోగానే దేవుని ఇచ్చేస్తా. లాస్ట్ మోకాళ్ళు. నేను కూడా చిన్న ప్రార్థన చేస్తా, రూతు గారు చిన్న ప్రార్థన చేస్తారు. త్వరగా చెప్పబడిన వాక్య కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. ఆ ప్రభు సన్నిధి మోకరించి ఆయన మాటలు గైకొని నయ్యవి మనకెంతో మేలగును. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభు. ప్రార్థన చేసుకుందాం. రుతు గారు ప్రార్థనలు నడిపిస్తారు, నేను ఆఖరి ప్రార్థన చేసి దీవెని చేస్తాను. తర్వాత కార్యక్రమాలు చూసుకుందాం, లైవ్ కట్టేస్తారు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన మహోన్నతుడా మహాగణుడనైనా ప్రభానికే వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. అయా ఘనుడివి, గొప్ప దేవుడు ప్రభా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న మా పరమ తండ్రి, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. అయా జీవాధిపతి అయిన దేవా, జీవింప చేస్తున్న దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి ప్రభా. అయా మరి గడిచిన కాలమంతయు ప్రభా మీ సజీవన రెక్కల కింద భద్రపరిచిన మా పరమ తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. అయా 2025 సంవత్సరం అంతయు ప్రభా నాయన
అయా నీ రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచినందుకు మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు తండ్రి. నాయన మమ్మల్ని మా సంఘాలను అయా మా సావాసాలను నా తండ్రి ప్రభా, మా కుటుంబాలను మా బిడ్డల్ని కాచినందుకు మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు తండ్రి ప్రభా. అయా నూతన సంవత్సరంలో నా తండ్రి 2026 సంవత్సరంలో ప్రభా, అయా మొదటి దినమున నా తండ్రి ప్రభా మరి ఇటు రీతిగా నీ సన్నిధిలో కూడి ప్రభా అయా నిన్ను స్తుతించి నీ నామాన్ని గణపరచటానికి నా తండ్రి మాకందరికీ అవకాశం ఇచ్చిన మా పరమ తండ్రి మీకే వందనాలు స్తుతులు స్తోత్రములు తండ్రి ప్రభా. అయా మరి నా తండ్రి నాయన ఈ సంవత్సరం మొదటి దినమున మేము ఉండగా ప్రభా అయా సంవత్సరం అంతయు ప్రభా నాయన దీవెనలతో నింపమని తండ్రి ప్రభా. అయా నిత్యము నిన్ను స్తుతించే వారిగా నిన్ను గణపరిచే వారిగా నా తండ్రి అయా నీ నామానికి భయపడి జీవించే వారిగా మేము ఉండటానికి నాయన నీ సహాయం మాకు దయచేయమని అడుగుచున్నాము తండ్రి ప్రభా. అయా నాయన ఆత్మీయ తండ్రిని నాయన నిలబెట్టుకుని మాట్లాడినందుకు మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు తండ్రి ప్రభా. అయా నీ ఆత్మశక్తితో నాయన ప్రభా నాయన అయా నాయన మరి మాట్లాడినందుకు నీకే వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి ప్రభా. అయా విన్న వాక్యమును సంగమునకు నీరు కట్టి ఫలింపచేయమని అడుగుచున్నాము తండ్రి నీకే వందనాలు స్తుతులు స్తోత్రములు తండ్రి. అయా ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం ప్రభా. అయా మీ రెక్కల కింద భద్రపరచమని అడుగుచున్నాము తండ్రి ప్రభా నాయన నీకు వందనాలు. అయా మరి నాయన నూతన సంవత్సరంలో నూతన ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపమని తండ్రి ప్రభా. అయా నీ కృపాని దీవెన మాతో ఉంచి నాయన ప్రభా మీరు మాత్రమే మీ నామానికి నాయన మహిమ ఘనత ప్రభావాలు పొందుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమును అడిగి వేడుకొనిచున్నాము పరమ తండ్రి. ఆమేన్. సర్వలోకాలు పరిపాలించున్న త్రైకుడు అయిన దేవాని పరిశుద్ధ పాదములకు అనేకమైన స్తోత్రాలు. మరొకసారి మా ప్రియులందరితో కలిసి ఈ సంఘం అంతటితో కలిసి చదువులలో ఆరాధించాం, ఇక్కడ కూడా ఆరాధించాం. అక్కడ బిడ్డలను ఇక్కడ బిడ్డలు మీ చేతులకు సమర్పణ. 2026 ఆశీర్వాదకరంగా మార్చండి. నిన్నే మాత్రం విడువను ఎడబాయను అని యెహోషువకు వాగ్దానం చేశావు. ఆ వాగ్దానం వెనకాల ఉన్న జనాలందరినీ రక్షించావు దేవా. నన్ను మీరు ఏర్పాటు చేసుకున్నారు. నీ వాక్యాన్ని చొప్పున నడుస్తున్నాం, జీవిస్తున్నాం. ఇక్కడ ఎంతో మంది బిడ్డలు ఈ సంఘం మీద ఆధారపడిన వారు ఉన్నారు, ప్రార్థనల మీద ఆధారపడిన వారు ఉన్నారు. అందరిని మీరు జ్ఞాపకం చేసుకోమని మీ చేతులకు సమర్పిస్తూ 2026 నా వివాహం కూడా జయకరంగా జరిగించి ప్రజలెల్లరికూ అనుకుంటున్న ఆలోచన యావత్తు సఫలపరిచి రాకడ కొరకు సిద్ధపరిచి ఏ కష్టము చేసిన లాభమే అనుగ్రహించమని ఇన్ని రోజులు కాపాడినందుకు ఏమిచ్చి నీకు రుణం తీర్చలేం దేవా. మా స్తుతులు కూడా చెప్పి మీకు రుణాన్ని తీర్చలేం. రాత్రి చేసిన చిన్న చిన్న ప్రార్థనలు స్తుతులు బట్టి, ఉదయకాల సమయం స్తుతులు బట్టి ఎంతో మంది బిడ్డలకు ఆపరేషన్లు అయ్యి భూమి మీద బ్రతకరన్న వాళ్ళను బ్రతికించావు. మీకు స్తోత్రాలు. రాబోయే రోజులన్నీ ఆశీర్వాదకరంగా మార్చి నేను చేయలేనివన్నీ నీవే చేసి పెట్టినావు. రక్షకా నా వందనాలు అన్నట్లుగా మీరే సహాయమును చేయమని అందరినీ దీవించమని మేఘమే త్వరగా రాని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకున్నాం పరమ తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడు యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ నిన్న సహవాసము ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలము దేవుడు మనెల్లరికీ తోడేయును గాక. దేవుడు నాయకుల ప్రార్థనలు నెరవేర్పును అనుగ్రహించును గాక. మన నాయకులను దీవించును గాక. మన సంఘాలు దీవించును గాక. మన కుటుంబాలు దీవించును గాక. మన బిడ్డలను దీవించును గాక. దేవుడు మనెల్లరికీ తోడేయును గాక. నీకును నీ సంగమునకు నిత్యమును జయము జయము, నీకును నీ సంగమునకు నిత్యమును జయము జయము. రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు. నీకును నీ సంఘమునకు నిత్యమును జయము జయము, నీకును నీ సంఘమునకు నిత్యమును జయము జయము, నీకును నీ సంఘమునకు నిత్యమును జయము, నీకును నీ సంఘమునకు నిత్యమును జయము 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 జయము. రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు. రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు. బలా క్రీస్తు మహారాజుకు రాజుల
రాజుల రాజుకు త్వరగా రాని ఉన్న దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మనెల్లరికి తోడైండును గాక. కట్టేసేయండి, లైవ్ అప్ చేసేయండి. కానుకల పాటను పాడుకుందాం. పావని గారి కానుకల పాటను పాడుచుండగా కానుకలు తీసుకుందాం పరిచయ నిమిత్తమే.